చాలా బలవంతంగా దొరికినాయి. రాసింది నేనే కానీ నాకు దొరకడం కష్టమైంది. ఇవి నల్గొండ నుంచి. కుర్చీలో కూర్చోండి, నా ముందు కూర్చుంటే పర్వాలేదు, పైన కూర్చోండి. మార్నింగ్ మీరు కింద కూర్చోండి, నాకు ఇబ్బంది అనిపించింది. నల్గొండలో దీని పబ్లిషర్స్ ఉన్నారు. మరి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ టైం నేను ఒక చర్చికి వచ్చాను ఖమ్మంలో, అక్కడ పంపించారు. వాళ్ళ దగ్గరనే బలవంతంగా తీసుకున్నాను. 15 సెట్లు ఉన్నాయి అక్కడ. కనుక వీటి వివరాలు ఏమీ మీకు చెప్పి నేను వ్యాపారం ఏం చేయక్కర్లేదు. తీసుకోండి లేదు మానేయండి. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, అన్న తీసుకెళ్ళకండి అన్న, మాకు అవసరం అవి అన్న. లేదు, అక్కడ మరి వాళ్ళకు కూడా కొన్ని ఇస్తే బాగుంటుంది, నీకు అవసరమైన తర్వాత పంపిస్తానులే అని. బెరాక ఎక్కడ సునీల్ గారు, ఏమండి ప్రవీణ్ తర్వాత స్టీఫెన్ ఉన్నారు కదా, స్టీఫెన్ ఇందాకే ఫోన్ చేసి అడిగాడు. చెప్పాను, లేదులే పంపించు, అవసరం పంపిస్తానులే అని అన్నాను. ఇది నేను అమ్మను, కానీ మీరు కొనుక్కోవాలి. ఎంత కొంటారో కొనండి. సరే, 8 పుస్తకాలు ఇవి. నేనేమి రచయితను, కవిని, పెద్ద పొయిటిక్ లేకపోతే దీని మీద లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంది నాకు అని ఆయన రాయలేదు. ఈ పుస్తకాలు మనకి ఎందుకైనా పనికొస్తాయేమో అన్నట్టుగా రాసినాయి. మరి మీకు కూడా ఎందుకైనా పనికొస్తాయేమో కొనుక్కోండి. ఇది కొనడానికి మీరు చేయవలసిన పెద్ద త్యాగం ఏంటంటే, వారానికి 2-3 సార్లు తినే చికెన్లో ఒక్కరోజు మానేయండి. 8 పుస్తకాలు వస్తాయి మీకు. అర్థమైందా నా భాష? వారంలో 2-3 సార్లు తింటారా చికెన్? ఒకసారి మానేస్తే 200 రూపాయలకి ఒక ఇది కట్ట. ఇది తర్వాత ఒకవేళ అవి 14-15 ఉన్నాయి, దీంతో కలిపి 15కి మీరు తీసేసుకుంటే దొరకని వాళ్ళు చింతించకుండా ఇంకో చిన్న పుస్తకం చౌకబారు ఉప్పులాగా 20 రూపాయలకి ఒక పుస్తకం. అక్కడ అవి 100 ఉన్నాయి ఏకంగా. ఈ కొనుక్కున్న వాళ్ళు ఒకవేళ ఇది కూడా తీసుకోవచ్చేమో. ఒకవేళ దొరకని వాళ్ళు తప్పకుండా మీరు బహుగా ఫలించుటకు. ఇవి 8 పుస్తకాలు 200 రూపాయలు. ఇవి 13 చాప్టర్స్ ఉన్నాయి, 20 రూపాయలు. ఏది కొంటారు? మంచిది, అక్కడ చివరిగా అమ్ముతారు, తీసుకోండి. మనము ధ్యానం చేసేటువంటి ప్రాముఖ్యమైన మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, తర్వాత మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంలో ఈ మాట చదువుకున్నాం. కొరింథీ 2వ పత్రిక 5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము అనే మాట. కనుక ఈ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో బలియాగమయ్యారనేది ఈరోజు సందర్భం. ప్రపంచమంతటిని మరి దుఃఖపరిచిన దినంగా ఒకవేళ ఇది ఉండొచ్చేమో. అర్జెంటుగా బయటకు వెళ్ళిపోతారంటే వెళ్ళు, నేను మొదలెట్టాక మధ్యలో వెళ్ళొద్దన్నారు కదా మీరు, అందుకే ముందు వెళ్ళిపోతున్నారు. బాగుంది ప్లాన్. సరే, నేనేం చెప్తానంటే, మా చర్చిలోనైనా నాకు చనువుగా ఉన్న మరో మీటింగ్లోనైనా మీ ముందు కుర్చీ ఖాళీగా ఉంటే మీరు నేరస్తులు అని చెప్తాను. ఎవరు నేరస్తులు ఉన్నారు ఇక్కడ? నేను ఎందుకు ఆ మాట చెప్తానంటే, చూశారండి మాత్రలు ఎలా ఉన్నాయో, మందులు. మీరు చాలా కాలం చెప్తున్నాను, మాట వింటలేదు అన్నారు. అంత మంచిగా వినేవాళ్ళు పట్టుకొని ఇంకొకనే. ఈ పిల్లలు ముందుకు జరగాలి బాబు, వెనక చూడకండి, రండి కొద్ది ముందు జరగండి. మీ ముందు కుర్చీ ఖాళీ ఉంటే మీరు నేరస్తులంటే ఎంతమంది నీతిమంతులయ్యారో చూడండి. ఎందుకంటే నా మాట అంటే, కొంత సోమరీమణులు వస్తారు. వాళ్ళు వెనకాల కుర్చీలు ఖాళీ లేకపోతే వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారంటే, ముందుకు వస్తే అరగని కనపడతామేమో, ఆలస్యంగా వచ్చాడు అనుకుంటారేమో, ఇంటికి వెళ్ళిపోతారు. అందుకు వాళ్ళకు వెసులుబాటుగా వద్దాం. కనుక క్రీస్తు యొక్క మరణం
మనలను ఆయన కొరకు జీవించేటట్లుగా చేయు నిమిత్తం మన కొరకు సిలువకు ఎక్కిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన సిలువకు ఎక్కాడు, సిలువలో వేలాడాడు, మరణించాడని మనం పాటలు పాడుకుంటాం, చెప్పుకుంటాం. కనుక మనము ఆయన మన కొరకు సిలువకు వెళ్ళాడు, మనము మన పక్షంగా మృతి చెందడానికి వెళ్ళాడు. కనుక మనం ఆయన కొరకు జీవించడానికి ఆయన సిలువను మనం ఎత్తుకుని మిగిలిన మన జీవితం అంతా మనం నడవాలని నేర్చుకున్నాం. తరువాత మరి ఈ జీవించు వారికి మీదట తమ కొరకు కాక అన్నప్పుడు అలాంటి వారిని ఉప్పుకు పోల్చవచ్చు. అలాంటి వారు లోకమునకు ఉప్పై ఉంటారు. మనము ఇతరుల కొరకు జీవించుట, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫస్ట్ ఇన్ మై లైఫ్, అదర్స్ ఆర్ నెక్స్ట్ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ ఎట్ లాస్ట్ ఇన్ మై లైఫ్ అన్నట్టుగా మనం జీవించాలి. నేను చివరిగా నా కొరకు జీవిస్తాను అంటే భోంచేస్తాను, అన్న వస్త్రములు కలిగి నేను తృప్తి చెందుతాను అనేటువంటిది ఉప్పు యొక్క లక్షణమై ఉంది. ఈ మాట ఇంకొక దగ్గర చూస్తాము ఉప్పును గూర్చి. మార్కు సువార్తలో 9వ అధ్యాయం 50వ వచనం, 9:50. ఉప్పు మంచిదే. నేను చదువుతున్నప్పుడు మీరు వినండి, చదవమన్నప్పుడు చదవండి, అది మర్యాదగా ఉంటుంది. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేస్తారు. ఉప్పు మంచిదే, ఉప్పు మంచిదే కానీ అన్నాడు. అంటే అసలు ఒక మాట చెప్పాలంటే మనము దేవుని మందిరానికి వచ్చిన విశ్వాసులందరూ మార్క్ చాప్టర్ 9 verse 50 గాట్ ఇట్? ఓకే. దేవుని మందిరకు వచ్చే విశ్వాసులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉప్పు బస్తా అన్నట్టు. మనందరం ఎవరు? ఉప్పు బస్తా. మరి ఆ దుకాణం నేను చెప్పానే, పల్లెటూరులో దుకాణాలోడు చీపురు గట్ట కూడా లోపలేసుకుని తలుపేసుకుంటాడు ఇంటికి పోయేటప్పుడు రాత్రి. కానీ ఉప్పు బస్తాను బయట వదిలేస్తాడు. అలాంటి ఉప్పు బస్తాలమ్మని. కనుక మనం విలువ కొరకు ఆలోచించకూడదు, ఉపయోగం కొరకు ఆలోచించాలి. ఉప్పు మంచిదే. ఉప్పుగా మనం కనబడుతున్నాం, అందరం ఉప్పుగా కనబడుతున్నాం, కానీ అందులో సారం ఉన్నదా లేదా అనేది ప్రశ్న. అది ఎక్కువగా నీకు దేవునికి తెలిసిన సత్యం. నీకు దేవునికి తెలిసిన సత్యం సాతానుకు కూడా తెలుస్తుంది, అది మర్చిపోవద్దు. కనుక సాతానుడు దేవుని దగ్గరకు వెళ్ళాడని కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా. దేవదూతతో వెళ్ళాడు, దేవునితో ఇలా చెప్పాడని. తర్వాత ఆడు పంటలు బాగా పండి కొట్లు పెద్ద చేసుకుంటానంటే, ఒరే ఎర్రోడా నీ ప్రాణం అడుగుతున్నాడు రా, రోజు వచ్చాడు, వదిలేస్తే పోతావురా, ఈ 18వ తారీఖు మీటింగ్ తర్వాత ఆలోచిద్దాంలే, ఆగరాని ఆపుతున్నాను. 18, 19 తర్వాత కూడా ఆడ అలాగే ఉంటే తీసుకుపో అని చెప్పాను అన్నట్టుగా మనము సాతాను చేత అనేక సార్లు దేవుడు మన ద్వారా విమర్శించబడుతున్నాడా అని మనం ఆలోచించవలసిందే. ఊరికే యోబు నీ యందు భయభక్తులు ఊరికే కలిగి ఉన్నాడా? చూసారా ఆ మాట ఎలా ఉంది? నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడని దేవుడు అంటే ఊరికే కలిగి ఉన్నాడా? పెద్దేదో చెప్తున్నావు, ఆడు చుట్టూ కంచేసావు, అన్నీ కాపాడుతున్నావు, అందుకాడు అలా ఉన్నాడా? తీసేయి అని. చూడండి ఎంత ఒక విధంగా విమర్శనాత్మకంగానో చనువుగానో లేక దేవుడేదో బలవంతంగా మనల్ని భక్తులు చేసి మనల్ని చూపించుకుని ఆయన ఏదో గొప్పతనం కొరకు సాతాను ముందు ప్రాకులాడుతున్నట్టుగా ఆడి ఫీలింగ్. కాబట్టి అనేక సార్లు నీ గురించి నా గురించి మరి అవి ఎందుకు రాయబడ్డాయి? వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం కాదు కదా. యోబు గురించి రాయబడింది యోబు చరిత్ర తెలుసుకోవాలని కాదు. యోబు చరిత్ర మనకు తెలిస్తే మనకేం వస్తుంది? యోబు చరిత్ర గురించి మనకైనా పరీక్షలు ఉంటాయా పరలోకి వెళ్ళే ముందు? దాని మీద ప్రశ్నల నుండి మన పరీక్ష రాసి మరి మినిమం మార్క్స్ వచ్చినోడికి గేట్ లోపల తీసుకుంటాను, ఫస్ట్ మార్క్ వచ్చినోడి సింహాసనం పెడతాను, ఏమన్నా రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా అలాంటివి ఏమి.
కనుక అలాగూ మనం ఉండుటకు మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగునట్లుగా అవి వ్రాయబడి ఉన్నాయని మనం చూస్తున్నాం. కనుక మన ఉప్పు బస్తాలు ఉన్నాం, విడిచిపెడితే బయట విడిచిపెట్టాళ్లే, కానీ ఉపయోగకరంగా ఉన్నామా లేదా? మనలో ఉప్పదనం ఉందా లేదా? ఉప్పు అందాన్ని గురించి ఎవరైనా మాట్లాడారు ఎప్పుడన్నా? ఎంత అందంగా ఉందో అని ఉప్పు గురించి మాట్లాడారు ఎప్పుడన్నా? మాట్లాడు. అది తెల్లగుంటుంది, బాగుంటుంది. ఇప్పుడు బాగా దాన్ని అయోడనైజ్ చేసేదో చేస్తున్నారు వాళ్ళు. బాగుంటుందిలే, కానీ అందం గురించి కొంటామా? ఉప్పు బాగోలేదా, ఉప్పు ఆ ప్యాకెట్ కొందాం, ఈ ప్యాకెట్ అందంగా లేదా అంటామా మనం? దాని జోలికి పోం, అందం జోలికి పోం. దానిలో ఉన్న రుచి, దానిలో ఉన్న రుచి మనకెందుకు? దాని రుచి దానికి కూడా మనకెందుకు? మనం తినే ప్రతి పదార్థానికి రుచిని ఇచ్చే గుణలక్షణం దానిలో ఉంది. మరి ఉప్పుగా తినం మనం. అసలు మన ఉప్పును ఉప్పుగా తినలేం కదా, తినం కదా. ఉప్పును మనం తినే ప్రతి పదార్థంలో అది ఉండాలని అవసరత, కోరిక మనకు ఉంటుంది. అలాగూ మన జీవితాలు మరియు ఉప్పు మంచిదే, మనందరం మంచివాళ్ళమే, కానీ సారము లేకపోతే ఎలాగా? అక్కడ ప్రశ్న 9:50లో ఆ ప్రశ్న మనకు కనిపిస్తుంది. సారం అంటే ఏం చెప్పుకున్నాం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 12వ వచనం వరకు సారాన్ని చెప్పుకున్నాం మనం. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ సారం, రైట్ సైడ్ ఉన్నాయని మనకు దేవుని వాగ్దానాలు లేక మనకు దొరికే భాగ్యం. కనుక ఈ సారం మనలో లేకపోతే మనము ఉప్పగా ఉండం. ఉప్పగా ఉండకపోతే బయట పారవేయబడ్డాక తప్ప ఎందుకు మనం పనికిరాము అనే మాటను మనం తేటగా చూస్తున్నాం. ఇందులో ఇక రాయితీలు ఏమీ లేవు. అందులో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం యాక్సెప్ట్ చేయవలసిందే, దాన్ని మనం అవలంబించవలసిందే, నేర్చుకోవలసిందే, వాటిని మనము సమకూర్చుకోవాలి. అందుకే అది పరలోక రాజ్య చట్టం అని చెప్పాను. చట్టంకి రాయితీలు ఉండవు. అమెండ్మెంట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చట్టమే, అమెండ్మెంట్స్ కూడా చట్టమే. వెసులుబాటు కొంత ఉంటే ఉండొచ్చు, కానీ చట్టం అనేది మాత్రం ఆ సెక్షన్ ఉంటుంది. అమెండ్మెంట్ అంటే అది ఇంకొక ఆర్టికల్ ఏమంటారు దాన్ని, ఇంకొక సెక్షన్ కాదు అది. ఆ సెక్షన్లోనే అది అమెండ్మెంట్ ఉండొచ్చు. కొంత రాయితీ అవసరతను బట్టి, కాలమాన పరిస్థితుల్లో వచ్చే మార్పులను బట్టి అవి సెక్షన్ అదే, కానీ ఏబీసీ ఉంటే క్లాజెస్ ఉంటాయి. కనుక సరే, మొత్తానికి మనం ఉప్పు అన్నప్పుడు ఉప్పుకుండా తీరవలసిందే, ఇంకొకటి ఏమి లేదు. ఉప్పుగా ఉండాలంటే ఆ ఉండవలసిందే, ఇంకోటి ఏమి లేదు అందులో. అది మర్చిపోకూడదు మనం. తర్వాత నేను ఈ రాత్రి, రేపు ఉదయం, రేపు రాత్రి కూడా అలాగూ విలువ కొరకు పోరాడక ఉపయోగకరంగా బ్రతికిన వారి గురించి మన కొన్ని ఉదాహరణలు ఈ రాత్రి, రేపు రాత్రి కూడా అలా ప్రభు చిత్తమైతే మనం చూద్దాం. ఈ రాత్రి అపొస్తలుల కార్యంలో ఒక ఉదాహరణ చూద్దాం మనం. ఇవి చాలా చిన్న చిన్న పుస్తకాలు. మీరు వీటిని త్వరగా చదివేయచ్చు, వన్ సిట్టింగ్లో కూడా చదివేయచ్చు కొంతమంది ఆసక్తితో ఉన్నవాళ్ళు. గొప్ప మేలుకరంగా మీకు ఉంటాయి. ఒకవేళ ఇవి దొరకని వారు ఎవరైనా సరే, దొరికిన వారి దగ్గర అడగండి, ఒక బుక్ తీసుకోండి, అప్పు మళ్ళీ ఇచ్చేయడానికి, చదివి వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ వాళ్ళకి మీకు దగ్గర సమీపం ఉంటే ఇది ఇచ్చేసి ఇంకోటి తీసుకోండి, అది చదవండి. ఒకవేళ జానయ్య గారు ఇంకా కొన్ని కావాలని మీరు ఆయన అడిగితే, నన్ను అడిగితే, నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆర్టీసీలో ఏదో పంపిస్తారు. ఆ విధంగా బుక్స్ విషయం మీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 36, 37 వచనాలు మనం కలిసి చదువుకుందాం. అపొస్తలుల కార్యం 4, 36, 37. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి.
ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపస్తుల పాదముల యొద్ద పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, దేవా మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసు ప్రభువునందు మమ్మలను నీ కుమారులుగా చేసుకొని పరలోక రాజ్య పౌరత్వాన్ని మాకు హక్కుగా అనుగ్రహించారు. మా పౌరత్వం పరలోకం ఉంది. మేము ఈ లోకంలో కొద్ది కాలం కొరకున్నాం. మేము యాత్రికులం, మేము పరదేశులం. ఈ సత్యం మేము అనుకోకపోయినా ఒప్పుకోకపోయినా ఇది నిజం. అలాగైతే పరలోక రాజ్య చట్టం మేము ఎరిగి ఉండాలి, దానిని అనుసరించాలి. అది భూమి మీద మేము ఉండగానే ప్రారంభించాలి. ఆ విధమైనటువంటి సంగతులను మాకు మీరు బయలుపరుస్తుండగా మేము వాటిని అంగీకరించి వాటిని అనుసరించి మేము నిన్ను మహింపరచాలి. దాని కొరకే మమ్మల్ని లోకములో ఉప్పుగా ఉంచారు, వెలుగుగా ఉంచారు. మేము ఇతరులకు రుచినిచ్చి ఇతర జీవితాలను వెలిగించి మేము ఉండడానికి కారణమైన ఈ విషయాన్ని అశ్రద్ధ చేయక జీవనోపాధి కొరకు మేము ఏం చేసుకున్నా ఇది మా ప్రాథమికమైనటువంటి ఉద్దేశముగా మేము ఈ లోకంలో ఉండడానికి సహాయం చేయండి. మీ కృపాశిష్యులు మా మీద నిండారుగా ఉంచి ఈ దినాల్లో మీరు మమ్మల్ని ఒక సంపూర్ణతలో నడిపిస్తారని ఆశిస్తూ నీ దాసుల పరిచర్యలో అటువంటి ఫలము నీ దాసులు చూసి ఆనందించినట్లు ఆ విధంగా ఫలించిన వారు కూడా దీవించబడినట్లు నీ దాసుడను నన్ను కూడా మీరు అంగీకరించినట్లుగా నన్ను మీకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభుని బట్టి ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో పేరు మార్పిడి చూస్తున్నాం. పేర్లు మార్చుకుంటారు కదా సాధారణంగా. ఈ బాప్తిసాలప్పుడు ఎప్పుడో నమ్ముకున్నాక తప్పనిసరిగా పేర్లు మార్చేసుకుంటుంటారు. కొందరు మార్చుకోరు. మార్చుకున్న వారు మంచి ఉద్దేశంతోనే మార్చుకుంటున్నారు కావచ్చు. మార్చుకున్న వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతోనే మార్చుకోవడం లేదు కావచ్చు. ఏది ఏమైనా పేరు మార్పిడి అనేటువంటిది ఎందుకు అవసరమో ఈ భాగంలో మనం చూస్తాం. కొంతవరకు అటువైపు కూడా ఆలోచన చేయొచ్చు. యోసేపు అనే ఒక ఆయన కుప్రాలో ఉన్న లేవీయుడు, ఆయనకు పేరు మార్చారు అపస్తులు. ఏమనంటే హెచ్చరిక పుత్రుడు అని పేరు మార్చారు. అంటే యోసేపు అనే పేరు మంచిది కాదా? మరి ఎందుకు మార్చేశారు? అది ఇదే మనకేం అర్థం కాని పేరు. బర్నబ అనేదే మనకి అర్థం కాదు. ఇక్కడ ఏదో రాసి ఉంది కాబట్టి ఓహో ఇదా అనుకున్నాం, కానీ లేదా మనకి ఏం తెలుసు? బర్నబ అనే క్యారెక్టర్ ఒకటి ఉందా బైబిల్ ఎక్కడన్నా? ఉందా? లేదు. మరి ఎక్కడ పట్టుకొచ్చి పెట్టారు ఈ పేరు? ఇప్పుడు మనం ఏదైనా పేరు పెట్టాలంటే బైబిల్లో దొరికిన పెట్టేస్తుంటాం. మనం బోల్డ్ పేర్లు ఉన్నాయి పెట్టడానికి, పెడతాం. మరి ఈ పేరు ఎక్కడి నుంచి ఎందుకు పట్టుకొచ్చారు? బైబిల్ అంత వదిలేసి. పోనీ బైబిల్ ఉన్న యోసేపుడు ఏమన్నా చెడ్డోడు ఉన్నాడా? అందరూ మంచోళ్ళేనా? ఎందరున్నారు మొత్తం యోసేపులు? పాత నిబంధనలో ఒక యోసేపు తెలుసు మనకి, మంచోడే. ఆయన ఫలించు కొమ్మ అయి ఉన్నాడు. చాలా మంచివాడు, మంచి చరిత్ర, మంచి జీవితం, మంచి సాక్ష్యం. ఇప్పటి వరకు కూడా ఆయన మనకెన్నో మంచి మార్గదర్శిగా మాదిరిగా ఉన్న జీవితం అది. మరి మంచిది కాదని మార్చేశారా వీళ్ళు? అప్పుడు కొత్త నిబంధనలు ఉన్న యోసేపులు ఎంతమంది పన్నదని చెప్పండి. కొత్త నిబంధనలో మొదటి యోసేపు ఎవరు, రెండవ యోసేపు ఎవరు? మొదటి యోసేపు మరియమ్మ, రెండో యోసేపు ఎవరు? వెరీ గుడ్. రెండవ యోసేపు. మొదటి యోసేపు మంచోడే,
అరిమత యోసేపు కూడా మంచోడే. మరి ఎందుకు మార్చేశారు ఆ పేరు? అక్కడ ఇతనికి అపొస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. అంటే అతని తల్లిదండ్రులు ఒక మంచి పేరు పెట్టుకున్నారు ఆయనకి, మంచిదే ఆ పేరు. కానీ తాను దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత అపొస్తలులు అతని జీవితాన్ని పరీక్షిస్తూ అతని జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన ఔన్నత్యం, గొప్పతనం, ఇంకో మాట చెప్పాలంటే సంఘంలో అలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు అనేటువంటి ఒక గొప్ప గుణలక్షణం, సుగుణం ఆయనలో వాళ్ళు చూసి ఆయన్ని ఆ పేరు పెట్టి పిలుస్తున్నారు. అందుకే ఆయన పేరు కాదు, ఆయన గుణానికి పేరు. మనిషి పేరు కాదు ఇది, ఆయన గుణలక్షణానికి పేరు. కనుక విశ్వాసుల జీవితంలో పేరు మార్పిడి అనేది అది ఆచారంగా, ఓ పద్ధతిగా బాప్తిస్టులు మార్చేయాలి. మరి ఒక ఆయనకు కోదండరామరెడ్డి అని ఉన్నాడు మా దగ్గర, కొంచెం తెలిసేవాళ్ళు ఎవరికన్నా కదా, కోదండరామరెడ్డి. ఆయనకి ఎలీషా అని పేరు పెట్టారు బాప్తిస్టప్పుడు. అయితే ఆయన సేవ చేస్తున్నాడు మాతో, అంటే వేరే దగ్గర రక్షించబడి చెన్నైలో యాక్చువల్గా, తర్వాత అటు నెల్లూరు జిల్లాలో ఎక్కడో బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలీషా అని పేరు పెట్టారు. ఆయన ఆమోస్ అని పేరు పెట్టారు. ఆయన దేవుని సేవ కొరకు ఆశతో ఉంటూ మొత్తానికి ఎలాగో మా దగ్గరికి వచ్చాడు. విశ్వాసిగా ఉన్నాడు, సేవకు ఎక్స్కమ్యూనికేటెడ్. ఆయన కూడా చాలా భూస్వామి, చాలా పెద్ద చెన్నై ఎయిర్పోర్ట్లో క్యాంటీన్ కాంట్రాక్టర్. ఆయన మామూలుడా చెప్పండి, 2 భార్యలు ఆయనకి. అప్పుడు ఈ నమ్మినందుకు మొట్టమొదటి దేవుని దయ అంటే నిద్ర వదిలేశారు. అసలు వదిలేసింది, ఉంచుకున్నాము కూడా వదిలేసింది. ఈయన కూడా ఎవరు కూడా అంటే అమ్మాయ నాకు బాగా స్వేచ్ఛ దొరికింది అనుకున్నాడు. ఇంటికి వెళితే అన్నదమ్ములు కూడా చేర్చుకోలేదు, భూమి ఏమి పంచవలేదు. కాబట్టి ఆయన మొత్తానికి ఈ కేఏ పాల్ గారు ఉన్నాడు కదా, ఆయన ఏదో ఉంటే భీమిలీలో అటు సైడు ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆడికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉచిత భోజనము, వసతి, అలాగే బైబిల్ ట్రైనింగ్లు దొరుకుతాయని టీవీలు అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్ళిపోయాడు. సరే, మొత్తానికి అది అయిపోయిన తర్వాత కొన్ని అక్కడ ఆయనకి నాకు కుదరలేదు, ఆత్మీయంగా లేవు కొన్ని విషయాలు చూసి అలాగలా తిరిగి ఎవరో చెప్పినట్టున్నారు. మొత్తాన్ని నా దగ్గరికి వచ్చారు. కొంతకాలం మాతో చాలా చక్కగా ఉన్నారు. అప్పుడు ఆయన ఒక దగ్గరికి పరిచర్య కొరకని పంపించడం, సాక్షిగా ఉండాలని పంపించాం. ఏదో పాస్టరు, సంఘ కాపరి అనే బిరుదులతో కాకుండా, నువ్వు నా దగ్గర ఇక్కడుండే బదులు సిద్దిపేటలో మా దగ్గర పలానా చోట ఉండు, అక్కడ నువ్వు ప్రభువు సాక్షిగా బ్రతకొచ్చు. ఇంతకుముందు అలా సాక్షిగా ఉన్న ఒక ఆయన చంపేశారు అక్కడ, వాళ్ళందరూ కలిసి, అంత వెలమలాళ్ళు. కాబట్టి వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళాలి, వెలమ దొరలు వాళ్ళందరూ వెళ్ళాలి, వాళ్ళ మధ్యలోకి సేవ చేయాలి అని పంపించే ముందు మళ్ళీ నేను పేరు మార్చేశాను. ఏమని, ఆమోస్ పేరు చేసి కోదండరామరెడ్డి అని పెట్టాను. ఎందుకు, అక్కడ చెల్లుబడి అవడానికి, చలాబడి అవడానికి. ఆమోస్ అంటే ఈయన చంపేస్తారు అక్కడ, అందుకు కోదండరామరెడ్డి అని మొత్తాన్ని పేరు మార్చడం జరిగింది. ఆ తర్వాత మరి ఆయన భార్య విజయ, నేను ఆమె దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఊరెళ్ళి, 2 పిల్లలు, ఆమె, వారితో మాట్లాడితే, మరి నేను నా బొట్టు నేనే పెట్టుకుంటాను, నా పూజలు నేను చేసుకుంటాను అంటే భర్త మీద ఉంది ప్రేమ, కానీ మతం మారాడని ఉద్దేశం. అలాగే ఇష్టమైతే వస్తానంది. మరి సరే, అంత మట్టుకన్నా జాలి అనుకున్నాను. ఎందుకంటే ఊర్లో పాపం ఆయన ఏకాగ్గా ఉన్నాడు, దిక్కుమాలలాగా ఉన్నాడు. మరి ఆయన ఫ్యామిలీ మ్యాన్ కాదు కాబట్టి అంత యాక్సెప్టబుల్గా కూడా ఉండదు కదా. సరే, ఆమె పిల్లలు వచ్చారు చాలా గంభీరంగా. ఆమె కూడా మంచి చీర కట్టు, అది ఇది బొట్టు ఇటు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఊళ్ళో వాళ్ళు కూడా పెద్ద అభ్యంతరం అనిపించలేదు. ఎంతో గొప్ప పని ఏంటంటే 2 మందిరాలు కట్టబడ్డాయి ఏరియాలో. మాకు అల్లిలు అని అనడం అలవాటు ఉంటుంది సార్, అంటే మంచి మాట అది అసలు ఇలాంటి సందర్భాల్లో. సరే, లోపలన్నా అనుకోండి దేవుని స్తుతించడానికి. కనుక 2 మందిరాలు కట్టబడ్డాయి. తర్వాత మరలా ఆయన ఏం చేశామంటే, అక్కడి నుంచి ఏం చేశాం కాదు, ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఏర్పాటు చొప్పున మళ్ళీ చోటకు పంపించాం ఆయన అదే పేరుతోటి. అక్కడ ఒక మందిరం కట్టబడింది.
అట్లా ఆయన ఆ పేరుతో ఆయన చలామణి అవుతూ మరి చాలా చక్కగా పరిచర్య చేస్తారు. కనుక ఈ పేరు విషయంలో మనకు ఆధ్యాత్మిక నిష్ఠ అక్కర్లేదు, కానీ అవసరతను బట్టి మార్చుకుంటే తప్పేమీ లేదు. ఆ విధంగా ఇక్కడ చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలమైన మనం మన గుణానికి ఒక పేరు ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవిత గుణ లక్షణాలకు ఒక పేరు ఉండాలి. ఈ పేరు మనం పెట్టుకునేది కాదు. ఈ పేరు సంఘం పెట్టాలి మనకి. ఈ పేరు ఇతరులు పెట్టాలి. అంటే మనకు ఆ పేరు పెట్టి మనల్ని పిలవరు. అసలు ఆ పేరు బైబిల్లో సార్థకమైపోయింది, కానీ ఆ పేరు పెట్టి పిలవరు. కానీ మనం చూసినప్పుడల్లా ఆ పేరు అనుకుంటుంటారు వాళ్ళు. ఈమె, ఈయన, ఈ కుటుంబం నిజంగా ఏదో అంటారు అక్కడ. అది మన పేరు, మన గుణానికి పేరు. కనుక నీకు ఆ పేరు ఉన్నదా? అలాంటి పేరు సంఘము నీకు ఏం పేరు ఇచ్చింది? ఏం పేరు ఇచ్చిందో అంచెంచెలుగా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో నీకు తెలుసు. చాలా వరకు వీళ్ళు ఎప్పుడు ఆలస్యంగా వస్తారండి, కానీ వచ్చి ఇక్కడ ఏదో పెద్ద భక్తుల్లో కూర్చుంటారంటారు. ఎప్పుడు ఆలస్యంగా వస్తారు. వాళ్ళకి అది పేరు, వాళ్ళ గుణానికి అది పేరు అన్నమాట, వాళ్ళ అక్రమానికి అది పేరు అన్నమాట. కానీ ఈయన ముందు వచ్చి కూర్చుంటాడండి ఎప్పుడు కూడా. ఫస్ట్ ఆ ఫ్యామిలీ ఫస్ట్ వచ్చేసి చాపలేసి తుడిచేసి ఇవన్నీ చేసి మేము వచ్చేసరికి ఆ భార్య భర్తలు అలా కూర్చుంటారండి. 10 రోజులు చదువుకుంటా ప్రార్థన చేసుకుంటాను. వాళ్ళ పిల్లలు కూడానండి. అది వాళ్ళ కుటుంబానికి ఆధ్యాత్మిక గుణలక్షణం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు అంతేనండి, మొదటి నుంచి కూడా. వాళ్ళని గెలవలేకపోతున్నామండి మేము అనేటువంటి మరి మంచి పేరు పొందిన ఒక కుటుంబము, ఒక వ్యక్తిగా మనం దేవుని సంఘములో ఉండాలి. కనుక ఈయన హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అంటే ఈ అపస్తులు తనను ఆయా వ్యక్తులను హెచ్చరించుట, వారిని చక్కచేయుటకు ఆయన కృషి చేయడం వాళ్ళు చూస్తున్నారన్నమాట. దేవుని సంఘములో ఉన్నవారు ఆలస్యంగా వచ్చారు, లేక వాళ్ళు ఒక వారం మానేశారు, లేక వచ్చి అటు ఇటు తిరుగుతున్నారు, ఫోన్లు వస్తున్నాయి లేచి వెళ్తున్నారు. మనం అందరం చూస్తాం, కానీ వాళ్ళు మనమేమనం. దాన్ని కూడా సేవకుడే నెత్తి మీద వేసుకుని రుద్దుకుంటారు, మొట్టికాయలు తింటుంటారు. నేను 45 సంవత్సరాల సేవకుడిని సంఘానికి, అన్ని అనుభవాలతో చెప్తున్నాను మీకు. ఆ సేవకుడే చెప్పుకోవాలి, ఆయనే చూడాలి, ఆయనే హెచ్చరించాలి. వీళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేస్తారు, తిరుగుబాటు మనసు కలిగి ఉంటారు. అందరిలో అన్నాడు అంటారు. అందరూ నువ్వు లేచావు, మరి అందరు లేచినప్పుడు లేతే నేను ఎందుకు? అందరూ కూర్చుండగా నువ్వు లేచావు, మరి ఎవరిని అనాలి? కూర్చున్న వాళ్ళు అనాలా? అందరిలో అన్నాడు అన్నట్టుగా. కనుక ఇలాంటి తంటాలన్నీ చక్కచేసేవాడు అనమాట ఆయన. అలాంటి వారిని కింద మంచి మాట ఉంటుంది చూడండి, దానికి ఆదరణ అనేటువంటి సాధనం, ఆదరణ అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని వారిని అందరినీ హెచ్చరించేవాడు అన్నమాట. అగ్రెసివ్గా కాదు, అగ్రెసివ్ అప్రోచ్ కాదు, లేక నేను భక్తిపరుని నువ్వు భక్తిహీనుడు అని చూపించుకోవడానికి కాదు. ఎంతో మృదువుగా చక్క చేసేటువంటి మనసుతో, చక్క చేసే మనసు, చక్క చేయడానికి ముందు ఆయన ఇచ్చిన ఆదరణ మాటలు, ఆయనకి ఏదన్నా ఒకవేళ బాధ ఉంటే ఆ బాధ విషయమే సంభాషించి తన సలహాలు ఇచ్చి సహాయం చేయటకు, చేయూతనివ్వడానికి సంసిద్ధతను తెలియచేసి, ఒకవేళ మరి హెచ్చరించుటలో ఉద్దేశము ఆయన చక్క చేసే ఉద్దేశం, అంతేగాని అతన్ని రిమార్క్ చేయడానికి కాదు, నిందించడానికి కాదు. అది అలాంటి లక్షణం సంఘంలో అపొస్తలులు చూస్తున్నారు ఎప్పటి నుంచో. మరి అలాంటి నీ లక్షణం ఏదైనా సంఘంలో ఉందా? తర్వాత ఉప్పు గురించి కదా మనం మాట్లాడేది. ఒకరోజు అపొస్తలుల్లో పేతురు అనుకుందాం, ఆయన కూడా తొందరగా మాట్లాడతాడు కదా ఆయన. పేతురు యోసేపుని పిలవండి, లేకపోతే బర్నబాని పిలవండి. బర్నబాని వాళ్ళు ఏమీ పేరు మార్చేయలేదు ఆయనకి. అంటే ఆ విధంగా అనుకుంటున్నారు ఆయన గురించి. ఆ యోసేపుని ఒకసారి పిలవండి అన్నప్పుడు
ఆయన అవసరత ఏదో వచ్చిందన్నమాట. అలా ఉండేవాడు ఆయన. అంతమంది ఉన్నా ఆ యోసేపుని పిలవండి, అతని అవసరం వస్తుంది. ఉప్పు అలాంటిదే కదండి, ఉప్పు ఎలాంటిది, అన్నీ ఉన్నాయి. కానీ ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పేయండి అన్నట్టుగా యోసేపు జీవితం అలా ఉండేదన్నమాట. ఆ ఉప్పు యొక్క ఉపయోగం ఏదో ఉండేది, విలువ కాదు, దాని ఉపయోగం ఏదో. ఇప్పుడు యోసేపు కావాలి, తప్పనిసరి కావాలి. ఒకళ్ళు ఎవరైనా వెళ్ళి చూసొచ్చి, అన్న యోసేపు రాలేదన్నా, లేడన్నా అని అంటే, అయ్యో ఎట్లా ఇప్పుడు ఎలా తినాలి ఈ కూర అన్నట్టు. అలాంటి ప్రాధాన్యత, అలాంటి స్థానం, అలాంటి ప్రయోజకత్వం నీ విశ్వాస జీవితంలో నీ తోటివారు, సంఘ కాపరి చూడగలుగుతున్నారా? అది కాకపోతే ఏదో అంటారు కదా, అడుగు కూడా వచ్చిందంట ఒక ఆమె, అమ్మ ఏదన్నా ఓ పైసే ఇవ్వని వచ్చింది, ఓ రూపాయి ఇవ్వని వచ్చింది, అడుగుతున్నారు, నీ పేరేంటంటే ధనలక్ష్మి అంది అనుకోండి. అలా ఉంటుంది ఈ క్రైస్తవ్యం. అవునా కదండి, అవునా కదా? అలాగుంటుంది ఈ క్రైస్తవ్యం, అంతే. ధనలక్ష్మి పేరు అడుక్కు తింటుంది. కానీ క్రైస్తవ జీవితంలో ఇలాంటి ఉన్నతమైనటువంటి గుణలక్షణం మనకు లేకపోతే అడుక్కు తిన్నట్టే. మనం క్రైస్తవుని పేరు పెట్టి అడుక్కు తిన్నట్టే. అలాంటి వారు చాలామంది క్రైస్తవ్యంలో కనబడుతున్నారు. కనుక ఆయన లేకపోతే ఎలాగా, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న అపొస్తలులకు వచ్చేది. అంటే మరొకరు అంతటి వాడు లేడు అని అర్థం, అవునా కదా చెప్పండి? అంతటి వాడు లేడు, అంత నమ్మకమైన వాడు లేడు, అంత సామర్థ్యత గలవాడు లేడు, అంత లోబడేవాడు లేడు, ఇవన్నీ అనుకోవచ్చా మనం? అది అలాంటి వాడన్నమాట ఆయన. అది ఉప్పు లక్షణం. అందం కాదు ఇక్కడ, మంది గ్లామర్ ఫీల్డ్ కాదు ఇది. దేవుని సంఘంలో అందసందాలకు ఏం ప్రాధాన్యత? దేవుడెవడో, పక్కోళ్ళు ఎత్తనవి, ఇది ఎంత కొన్నావు, ఎప్పుడు చేయించావు, ఇది ఆ మెడలో చూసి, చీర చూసి, అంచు చూసి, ఈ అంచు సరిగ్గా భలే సూట్ అయింది. ఇక్కడ వాక్యం జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ అక్కడ వ్యాపారాలు, కథలు మాట్లాడుతూనే ఉంటారు. ఎంత అపకీర్తి అండి, ఎంత అపకీర్తి క్రైస్తవ్యానికి, ఎంత డూప్లికసీ అంటారా, నకిలీ అది చెప్పండి. కనుక మనకు ఆ సెన్స్ దేవుని మందిరంలో రాదు, అక్కడే రాదు. అది ఎక్కడో ఇంటి దగ్గరే ప్రారంభం కావాలి, మన ఆంతర్యంలో ప్రారంభం కావాలి. అది ఉప్పు యొక్క లక్షణం. అది ఎక్కడేస్తే అక్కడ రుచినిస్తుంది అంతే, ఎందులేస్తే అందులో రుచినిస్తుంది అంతే. ఒకవేళ అది లేకపోతే చప్పగా ఉంటుంది. అలాగే యోసేపేడి రాలేదన్నా, ఆ నెక్స్ట్ డే వస్తాడనుకోండి. అంటే నేను రోజు చర్చకు వచ్చి, అప్పుడేమో ఆదివారం ఆరాధనలు అవేం ప్రారంభించబడిపోలేదా, వాళ్ళంతా కూడుకుంటున్నారు, ఇంటింట్లో కూడుకుంటున్నారు, కొంతమంది అయ్యారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మరి సంఘం ఏర్పడిపోయింది, పెద్దగా ఉద్యోగంగా జరిగిపోతుందని కాకుండా, ఒక పరీక్షలో, అలాగే విమర్శల్లో, అలాగే ప్రాణాపాయాల్లో, అలాగే అనేక రకములైన తృణీకారాల్లో క్రైస్తవ్యం నడుస్తున్న కాలం అది. అప్పుడు ఆదివారం రావడం కాదు, అనుదినము వారు కూడుకునేవారు, నమ్మినవారు అలాగుండేది. ఇంటింటా కూడుకునేవారు. ఆ తర్వాత మళ్ళా అపొస్తలుల బోధ, పరిశుద్ధుల సహవాసము, నమ్మిన వారి సహవాసము, ప్రభువుల్లో పాలిపోని పొందడం, ప్రార్థన చేయడం. అది ఇప్పుడు సంఘములో చేర్చబడ్డ 3000 మంది బాప్తిసం తీసుకుని ఒక దినమున చేర్చబడ్డారు ఉంటుంది వాక్యం 2వ అధ్యాయంలో కదా. ఎక్కడ చేర్చబడ్డారు వాళ్ళు? సంఘం లేదు కదా అప్పుడు. మేడగదిలో ఉన్న 120 మంది ఇంచుమించు వాళ్ళతో వీళ్ళు చేర్చబడ్డారు. అది సంఘం కాదు, అది చేర్చబడింది. ఆ తరువాత ఈ అపొస్తలుల బోధ, ఈ సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇది సంఘం యొక్క రూపాన్ని తీసుకొచ్చింది. మరి ఆ తర్వాత
పాత నిబంధనలు చూస్తే మందిరాలు లేవు, సంఘమే ఉండేది. అది ఎక్కడుండేది అంటే ఎక్కడో చోట ఉండేది అంతే. అది ఇంటింటా ఉండేది ప్రారంభంలో అన్నారు. ఆ తర్వాత సంఖ్యాపరంగా పెరిగితే ఇంకేదన్నా చోట వారు కూడుకునేవారు. మందిరం కట్టుకోలేదు ఎవరు. పాత నిబంధనలో మందిరం, కొత్త నిబంధనలో సంఘం. పాత నిబంధనలో సంఘం లేదు, కొత్త మందిరం లేదు. కానీ మందిరం అనే మాట ఏదైనా ఉంటే నువ్వు నేనే అని వాక్యంలో రాయబడింది. కనుక వీళ్ళు అలా కూడుకునేటప్పుడు ఈయన రోజు వచ్చి కలుసుకోవడం అన్నమాట. ఒకరోజు కలవకపోయేసరికి ఆయన ఏడి అనే అవసరతలో ఆయన లేకపోవడం ఒక లోటుగా ఉంది. అలాగూ దేవుని సంఘములో నీవు ఉంటే నీకు ఒక ప్రాధాన్యత లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా రావడం పోవడమే అయితే నీ జీవితం అలాగా అంతే ఉంటే, నువ్వేదో ఉద్యోగంలో చేరావు క్లర్క్గా, 30 ఏళ్ళు అయింది క్లర్క్వే అంటే నీకు సిగ్గే. తర్వాత అభివృద్ధి ఏమీ లేని, ఏదో దిగజారిపోయినా లేక ఏదో బెల్లం కొట్టిన రాయిలాగా అంటారు కదా, పడున్నట్టే కదా లెక్క. కనుక ఆ అవమానకరమైన స్థితిలో మనం ఉండం. అందరికి ప్రమోషన్ వచ్చి నీకు రాలేదా? నీతో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు అదే అయిపోయారు, సూపరింట్ అయిపోయారు అంటే సిగ్గు కదా. దాని గురించి ఎన్నో పాటలు పడతాం, కోర్టుకు వెళ్ళిపోతాం, ఇంకేదో చేసేస్తాం, హర్తాలు చేస్తాం, యూనియన్లు పెట్టేస్తాం, ఎన్నో ప్రయత్నాలు ఎందుకు అప్గ్రేడ్ అవ్వడానికి. కానీ క్రైస్తవ్యంలో అప్గ్రేడింగ్ ఎక్కడుంది నీ జీవితంలో? దేవుని సంఘంలో వచ్చినప్పుడు చేరావు ఉన్నావు, వస్తున్నావు, పోతున్నావు, అంతే ఉన్నావు, ఇప్పుడు అంతే ఉన్నావు. ఎన్నేళ్ళు అయిందంటే 20 ఏళ్ళు అయిందని చెప్తున్నావు. సిగ్గు కదా. కానీ సిగ్గుపడతలేదు, అది విచిత్రం. అక్కడ అప్గ్రేడింగ్ లేకపోతే సోషల్ లైఫ్లో లేక మన జాబ్లో ఉద్యోగ రీత్యా ఏదన్నా, ఒకవేళ ఒక చిన్న ఇంట్లో ఉన్నావు నువ్వు 20 ఏళ్ల క్రితం, ఇప్పుడు అందులో దూరం వెళ్తున్నావు అనుకో, నీ పక్క వాళ్ళంతా అభివృద్ధి చెందైపోతే నీకేమనిపిస్తుంది? ఏంటి ఆ బ్రతికేలా ఉంది అనే ప్రశ్నే కదా. నువ్వు కట్టుకోలేకపోవచ్చు నీ స్తోమతను బట్టి, కానీ నీకెప్పుడు ఒక న్యూనత భావం ఉంటుందా ఉండదా? నీ లోపల ఒక ఏంటి నేను ఇలా ఉండిపోయానేంటి అనే ఒక బాధ. ఆ బాధ క్రైస్తవ్యంలో లేకపోవడం, విశ్వాసం లేకపోవడం చాలా చింత. కానీ ఈయన ఎలాగున్నాడండి? ఉప్పులాగా ఉన్నాడు. లేకపోతే ఆయనే కావాలి. ఉప్పుకు బదులు లేదు. పోనీ వెలుక్కు బదులు ఉందా? వెలుక్కి బదులు లేదు. చీకటి పోవాలంటే వెలుగు ఉండాలి. వెలుగు లేదనుకోండి ఏముండాలి? ఇంకా దేన్ని బట్టి చీకటి పారదోలవచ్చు మనం? వెలుగు లేదు, అగ్గిపొల లేదు, చీకటి ఎలా పోద్ది? ఇంకో మార్గం చెప్పండి. అగ్గిపెట్టి తెచ్చుకోవాలంతే, పోయి ఖచ్చితంగా దుకాణానికి పోయి అగ్గిపెట్టి తెచ్చుకోవాలంతే, అగ్గిపొల గీసుకోవాలంతే. ఉప్పు లేకపోతే పోవాలంతే, బదులు లేదు దానికి అనేటువంటి జీవితాలు మన జీవితాలు. ఎంత ఉన్నతంగా ఎదగాలి మరి, ఎంత ఘనంగా ఎదగాలి మనం. అది మనలో ఆశ ఉంటే మనం కూడా ఇలాంటి మంచి పేరు తెచ్చుకుంటాం. పేరు మనకు దొరుకుతుంది. ఇది ఒక బిరుదు లాంటిది. ఇది వరం అంటామే మనం, ఒక వరము. ఆయనకు ఆ వరం ఉందండి అంటారే, అలాంటి ఒక వరము లాంటిది పేరు. ఆయన వరములో నుండి వచ్చిన పేరు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ, ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ అంటారు కదా, అలాంటిది ఇంకొక మాట ఇక్కడ మనం చూడవచ్చు. బర్నబాను పేరు పెట్టి ఉండిరి, ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి అనే మాట. మరి నేను నా కొరకైనా, సంఘం కొరకైనా, విశ్వాసం సేవకుల కొరకైనా నేను ఈ మాట చెబుతుంటాను. ఇక్కడ నేను ధ్యానం చేసినప్పుడు నేను పొందినటువంటి అనుభూతిని చెబుతుంటాను. తను భూమి గలవాడు కనుక భూమిని అమ్మాడే. భూమి గలవాళ్ళు అందరూ భూమిని అమ్మాలా? ఆ సంఘంలో రూల్ ఉందా? క్రైస్తులకి నీదని రూలా? నీ ఆస్తి అమ్మితేనే కానీ నువ్వు క్రైస్తుడు కాదని, నీ బిల్డింగ్ అమ్ము, నీ బంగారం అమ్మనే రూల్ ఉందా? ఏమి లేదు. కానీ ఎందుకు అమ్మాడు అనేది మరొకళ్ళు ప్రశ్నించుకుంటే, నేను చమత్కరించాలని మీరు అనుకోకపోతే, సర్కాస్టిక్గా నేను చెబుతున్నా మీరు అనుకోకపోతే, ఇది ఒక సత్యం. నేను ఇందులో నాకు దొరికిందని సంతోషించాను ఆనాడు నాకు దొరికినప్పుడు. అంటే యోసేపేడి అంటే ఈరోజు రాలేదన్నా, ఎందుకు రాలేదు? పొలం వెళ్ళాడట. ఉదాహరణ చెప్తున్నాను నేను. పొలం వెళ్ళాడట.
అన్న మీరు నిన్న పేతురని అడిగాడు, మీరు రాలేదు, బాగా బాధపడ్డాడు, అయ్యో పని నుండి తమ్ముడు రాలేదా అని అన్నాడు. అన్న ఎందుకు రాలేదన్న, పొలం వెళ్ళిన తమ్ముడు నిన్న కొంచెం ఆయన కోత ఉంది, ఏదో ఉంది అని చెప్పాడు అనుకోండి. అలాగలాగ 4-5 సార్లు జరిగింది అనుకోండి ఒకవేళ. అప్పుడు ఆయన మాట తన మనసులో అనుకుని ఉండాలి, ఏమనంటే నాకు ఇది ప్రభు పనిలో దేవుని సంఘం, దేవుని సేవకులు, అపస్తులు, సహోదరులు వీరందరితో నేను కలిసిమెలిసి ఉండడానికి నాకు ఇది కొంచెం అడ్డంగా ఉన్నట్టుంది. కనుక నేను వాళ్ళతో కలిసిమెలిసి ఉండి, సంఘములో ఉండి, పరిచర్యలో ఉండి, అపస్తులతో నేను వారి అవసరంలో పాలిపంపులు పొంది సేవలో సహకరించాలంటే దీన్ని అమ్మిపడేయాలనుకున్నాడు. అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను, మార్చి చెప్తాను మీకు, మరీ నా మీద ప్రశ్న రాకుండా. అదేంటంటే అలాగూ నీకొక పరిచర్య, నీ అవసరత, నీ ఔన్నత్యం ఏదైతే సంఘములో అవసరమైందో దానికి ఏదైనా అడ్డం ఉంటే దాన్ని నువ్వు వదులుకోవాలి అని చెబుతున్నాను. కొంచెం దాన్ని నేను డైల్యూట్ చేసి చెబుతున్నా. అది నాలు అమ్మేసేవారు అనుకోండి, ఇప్పుడు ఎవరిని అమ్మమంటాం? అమ్మమంటే మాత్రం ఎవరు ఊరుకుంటారు, ఎవరు అమ్ముతారు? కనుక మరి నిజంగా ఆయన అడ్డం తొలగించుకున్నాడు. కనుక ప్రభు నీకొక పని, నీకొక పరిచర్య, నీకొక బాధ్యత దేవుని సంఘములో తప్పకుండా ఉంచుతాడు. ఆయన రక్షించిన వారందరికీ కూడా దేవుని సంఘంలో చేర్చబడ్డాక వారికి ఒక పరిచర్య చేయడానికి సామర్థ్యత, వారి యొక్క ఎదుగుదలలో వారు కలిగి ఉండేలాగా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. మరి అలా కార్యం చేస్తే, ఈ బ్రదర్ గారు ఉన్నారు, ఇది ప్లే చేసి ఆయన ఈ చర్చిలో ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకోండి, మరి ఆయన ఇంపార్టెన్స్ ఎంత చెప్పండి. ఇక్కడ వీరేదో చేస్తున్నారు, మరి వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత చెప్పండి. వాళ్ళు లేకపోతే మరి మనం ఏం చేయలేము. కనుక ఆయన ఏదో చిన్న పని పెట్టుకుని, చిన్న ఆటంకం పెట్టుకుని మానేసడకండి, ఎంత పెద్ద కాంగ్రిగేషన్లో జరగవలసిన ఆ చక్కని ఆరాధన, ఆ సహకారం అందించలేడు కదా ఆయన. కనుక నేను దేవుని మందిరంలో ఒక మంచి పాత్ర పోషిస్తూ ఉండగా ఈ పనులు అడ్డం వస్తున్నాయి కనుక వాటిని వదులుకుంటాను, నేను వాటిని మార్చుకుంటాను నేను. మరి అలాగ ఆదివారం సెలవు లేదు అనే కొన్ని ఉద్యోగాలు కొందరు చేరరండి, జాయిన్ అవ్వరాళ్ళు. ప్రైవేట్ అనుకోండి, మరి వాళ్ళకి లేదు, వెతుక్కుండగా జాబ్ దొరికింది, కానీ ఆదివారం నీకు సెలవు ఉండదు, నీకు మండే హాలిడే ఇస్తాం, ఆదివారం ఉండదు అంటే మారుకుంటారు ఉద్యోగం, ఇంకోటి ఎత్తుక్కుంటారు. అంటే విశ్వాసులు దేవుని మందిరం మానేసి జీవనోపాధి కొరకు దిగజారిపోరు. ఆ ఎత్తుకు ఎదిగిన వాళ్ళు మార్చుకుంటారు, తప్పకుండా ఇంకో పని వదులుకుంటారు. ఆ విధంగా మరి బర్నబా అడ్డం తొలగించుకున్నాడు. అది మనలో ఉండాలి. ఎవరైనా ఒక సాక్ష్యం ఇలా చెప్పగలరా, అడ్డం తొలగించుకున్నాననే మాట? అలాగే మీరు ఎవరు లేరని నేను అనట్లేదు, మీరు లేచి సాక్ష్యం చెప్పకపోయినా మీ మనస్సాక్షిలో అవును ఒకానొకప్పుడు నాకు ఇలా జరిగితే దేవుని మందిరానికి ఆటంకం, తర్వాత నా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఆటంకం. కొన్నిసార్లు వారి ఇల్లు, వారి కుటుంబం ఎక్కడో దూరంగా ఉంటుంది, అన్యుల మధ్యలో అద్దెకే ఉంటారు, కొన్నిసార్లు కిరాయికి ఉంటారు, కానీ మందిరానికి దగ్గరగా మారతారు వాళ్ళు. మాకు ఆలస్యం అవుతుంది, ఎప్పుడూ మేము 5-10 నిమిషాలు అరగంట ఆలస్యమైపోతున్నాం, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ మాకు అక్కడి నుంచి లేదు, కనుక పోతే పోయింది, తక్కువైతే ఎక్కువను 10 రూపాయలు ఎక్కువైతే అయినాయి, మందిరానికి సమీపంలో ఉందాం ఎక్కడన్నా అని ఆలోచన చేస్తారు. అంటే దాన్ని వదులుకోవడానికి కారణం ఏంటంటే వారి ఆధ్యాత్మిక జీవితంలో కొరతను తీర్చుకోవడానికి. కనుక ఈ మంచి ఆదరణ లేక హెచ్చరిక పుత్రుడు తన ఆధ్యాత్మిక జీవితంలో వ్యక్తిగతంగా బాగున్నా తాను సంఘంలో ఉపయోగపడడం కొరకు అడ్డమేముందో దాన్ని తొలగించుకోవడం. అలా తొలగించుకున్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, తొలగించుకోని వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. కనుక ఇది వారికి హెచ్చరికే. ఆయన ఆనాడే హెచ్చరిక పుత్రుడు కాదు, ఈరోజు కూడా మనకి హెచ్చరికగా ఉన్నాడు.
తర్వాత ఇంకొక థాట్ నాకు వచ్చింది, ఇది నేను ధ్యానం చేసేటప్పుడు. దాన్ని అమ్మేసి ఆయన చదవండి తర్వాత, అంత తొందరగా చదవకమ్మా, నేను నీళ్లు తాగుతామని నేను చదవమన్నాను. బైబిలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చదివితే సంవత్సరంలో బైబిల్ పూర్తవుద్ది, కానీ నీ జీవితం ఏం ప్రారంభం కాదు. సూపర్ లేట్ ఎక్స్ప్రెస్లా చదవాలి. సూపర్ లేట్ నెమ్మది చదువు, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు చదువు, 3 సంవత్సరాలు చదువు. బైబిల్ ఎన్నిసార్లు చదివామని పరలోకంలో మనల్ని ఎవరు అడిగేటోళ్ళు ఉండరు. చదివిన దానికి లోబడ్డావలేదని అడిగేటోళ్ళు ఉంటారు. కాబట్టి బైబిల్ ఊరికే పూర్తి చేసి 30 సార్లన్నీ బైబిల్ మీద ఫస్ట్ పేజీలో రాసేసుకుని గొప్పతనం చాటుకుని లోపల చీల్చి చూస్తే లోపలే ఉండదు, డొల్లా అంతా. అది కాదు. అందుకే స్లోగా, ఎంత స్లోగా మీకు ఉపాయం చెప్తాను, బైబిల్ చదివి ఉపాయం చెప్తాను. ఒక్క మాటలో 2 మాటలు చెప్తానులేండి. ఒక మాట ఏంటంటే, రాసినట్టు చదవాలి బైబిల్ని. నువ్వు చదివే దాన్ని రాస్తే ఎంత టైం పడుద్ది? చదివే టైంకి ఎన్ని రెట్లు ఎక్కువ పడుద్ది? ఒక 2, 3, 4 టైమ్స్ ఎక్కువ అవుతుంది కదా. ఒక నిమిషంలో నువ్వు చదివేది ఏదైనా ఉంటే కనీసం 2-3 మినిట్స్ పడుతుంది రాయాలంటే అన్నట్టు ఉదాహరణ చెప్తున్నాను. అలాగూ రాసినట్టు చదవాలి. ఇంకెలా చదవాలి బైబిల్ అంటే, ఉత్తరం చదివినట్టు చదవాలి. ఉత్తరం ఎలా చదువుతావు? గబగబ చదివిస్తే అక్కడ పెట్టిపోతావా? ఏం చేస్తావు మరి? అర్థమయ్యేలా చదువుతావు. అర్థం కాకపోతే ఏం చేస్తావు? మామూలు అర్థం కాకపోతే అలా చదవాలి బైబిల్. ఇదన్నా అర్థమైందా మీకు? సరే, మంచిది. కనుక బైబిల్ చదివే విధానం అలా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు చదవమ్మా. దాని వెల తెచ్చి అపస్తులుల పాదముల యొద్ద, అక్కడ నువ్వు ఆగిపోవాలి, కిందకి వెళ్ళిపోకూడదు నువ్వు. అలాగే ఎవరైనా చేస్తారా అనుకోవాలి, నేనైతే చేస్తానా అనుకోవాలి. ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా మా సంఘంలో అని చూడాలి. ఎవరన్నా ఇలాంటి సాక్ష్యాలు ఇంకా బయట ఉన్నారు, బైబిల్లో ఉన్నారు కానీ బయట ఉన్నారా ఎవరన్నా అని ఆలోచించాలి, అడిగి తెలుసుకోవాలి. ఇంత త్యాగం అన్నా, ఇంత త్యాగం చేయగలమా అనే ప్రశ్న అక్కడ ఆగిపోయి తల్లడిల్లిపోయి, నీ జీవితంలో అలాగూ చేయుట అనే యొక్క గొప్పతనానికి, దాన్ని సాధించాలనే ఒక ఆశ ప్రారంభం కావాలి నీ లోపల. ఈ వచనంతో దాన్ని అమ్మి దాని వెల తెచ్చి, ఈ మొన్న ఒక సేవకునికి సంఘం, వాళ్ళది ఏదో తగు సంఘానికి సేవకునికి మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ వస్తే నాకు బాగా తెలిసిన ఆయన అన్న ఒకసారి మీరు మాట్లాడమంటే వెళ్ళాను. ఎక్కడో వెళ్ళినప్పుడు వాళ్ళతో వెళ్ళలేదు, ఫోన్లో మాట్లాడాను నేను. అందులో కొంచెం ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడితే, ఆ ఫ్యామిలీ మంచి ముఖ్యమైన ఫ్యామిలీ, వాళ్ళు సరిగా వెళ్తా లేదు, సరిగ్గా అసలు మానేయాలని తీర్మానం చేసుకున్నారు. సండే రాకముందే నేను మాట్లాడితే వాళ్ళు వెళ్ళకపోవడం అనేది పెద్ద మచ్చ సంఘానికి. చాలా మంచి వాళ్ళు, నేను ఎరుగుదును, అతను ఎరుగుదును. కానీ ఏమి జరిగింది అంటే ఎన్నో చెప్పారు. సరే అలా ఉంచండి. ఒక విషయం ఏం చెప్పిందంటే ఆమె, మేము ప్రభు కొరకు మేము మా క్యాథోలిక్స్ నుంచి రక్షించబడ్డారు వాళ్ళు, ఆ ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళేటప్పుడు మేము రక్షణ అనుభవం లేదు, ఈ అన్న వచ్చినప్పుడు ఆ రక్షణ సువార్త విన్నాము, నమ్ముకున్నాము. అంకుల్ మేము ఎదుగుతూ ఉండగా, ఇంత సేవ ఉంటుండగా ఈ చెవులి ముక్కులి మాకెందుకు అని చెప్పి తీసేసి సందాపెట్లు వేసేసాం. అంత సమర్పణలు చేసుకుంటే ఆవిడ పెట్టుకుందంట పాస్టమ్మ గారి. ఇక కేసులు ఎవరు సాల్వ్ చేయాలి చెప్పండి? వీళ్ళు తీసేసి కనుక ఎలాగ అలా సమర్పణ చూడండి. ఆ అమ్మాయి చెబుతున్నప్పుడు పిల్లల తల్లి, 2 పిల్లల తల్లి, అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. వాళ్ళ ఆయన మంచి బైబిల్ మిషన్లో పనిచేస్తున్నాడు. ఆయన చాలా యోగ్యులు, ఆత్మీయులు. ఒక మిషన్ మైండ్ కూడా వాళ్ళకి వచ్చింది, క్యాథోలిక్ చర్చ్ నుంచి వచ్చారు. కానీ ఇది జరిగింది ఇలాగా, వాళ్ళు షాక్ అయిపోయారు. ఏంటి ఇక్కడ ఇంతేనా? వాళ్ళు ఎదిగిన వాళ్ళు కాబట్టి నిలబడ్డారు, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఒక సమర్పణ నీ జీవితంలో ఏదైనా ఇలాంటిది ఏదైనా గుర్తొస్తుందా? ఇలాంటి చూసినప్పుడు
అలాంటి సమర్పణ చేసిన వారిని చూస్తే నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళేదో అమాయకంగా బంగారం అన్నాడా దేవుడు, ఉన్నాయని వేసేయమన్నాడా, వీళ్ళ పెద్ద పిచ్చి కానీ లేకపోతే గొప్పతనం చెప్పుకోవడం కానీ అని అనిపిస్తుందా నీకు? లేక అయ్యో నేను నాకింత సమర్పణ లేదే అనిపిస్తుందా? ఆలోచన చేసేప్పుడన్నా ఈరోజు అయిపోయింది ఫుల్ స్టాప్, అమ్మాయ 4వ అధ్యాయం 5 చూసుకుందాంలే అన్నట్టున్నావా? బైబిల్ ఎలా చదువుతున్నావా? అక్కడ ఆగిపోతా లేదా? నువ్వు ఆగిపోకపోతే నువ్వు ఉత్తరం చదవడం చదువుతా లేదు, అర్థమయ్యే వరకు చదవడం లేదు. దాని క్రాస్ రెఫరెన్స్లు ఏమన్నా అలాంటి వాళ్ళకి ఎవరైనా ఉన్నారా? బైబిల్లో కానీ బయట కానీ సంఘ చరిత్రలో కానీ చూడాలి మనం, ఇంకా దొరుకుతారు అలాంటి వాళ్ళు మనకి. సరే, అదొక స్కూల్ ఆఫ్ థాట్. ఇంకోటి ఏంటంటే, అసలు నేను భూమి అంతా అమ్మేస్తే వాళ్ళ ఆవిడ పిల్లలు, అది కూడా ఒక ప్రశ్న వచ్చింది నాకు అప్పుడే. నా భార్య ఆమె నాకంటే ఎక్కువ సమర్పణలేండి, నేను ఒకటంటే ఆమె 2 అంట సమర్పణలు, కాబట్టి నాకు తంటా లేదు, కానీ ఆమెతో ప్రాబ్లం లేదు నాకు. కానీ మరి సంఘంలో ఇలాంటి వారు ఉంటే సమాజంలో, క్రైస్తవ సమాజం ఎంత బాగుండును అని అయితే ఒక ప్రశ్న నాకు కలిగింది. అలాంటి వారు ఉండాలని వంకబెట్టి ఎన్నోసార్లు బోధిస్తాను నేను, మీకు కూడా బోధ చేస్తాను అలాగా. మరి నాకున్నది ఇది ఒకటే వాక్యం, నాకు మీకు చెప్పే మార్గం ఏది నాకు లేదు, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్పడమే. కనుక అలాంటి సమర్పణలో రావాలంటే కుటుంబం ఏకీభవించాలి, కుటుంబం ఐక్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. భర్తకు లోబడుట భార్య లక్షణమై ఉంటే ఇది సులభమే, యోసేపుకు సులభమే ఇది. అది నిన్న నేను చర్చికి వెళ్ళలేదు, అక్కడ ఏదో కొంచెం నా అవసరం వచ్చిందంట. అసలు నన్ను అడిగితే నేను కనపడలేదు, నేనేమో ఇది భూమి పెట్టుకుని పొలం పెట్టుకుని ఈ గొడవలో పడ్డాను నేను, నాకు అసలు భోంచే బుద్ధి అవుతలేదు, నిద్రబా బుద్ధి అవుతలేదని ఆయన అంటే, మరి ఏం చేద్దామండి చెప్పండి అంటే, మరి అమ్మి పడేద్దామంటే, మీకంత ఆటంకమైతే పరిచయం అమ్మేయండి, అందులో ఏముంది, దేవుడు మనల్ని పోషించలేదంత భోజనం పెట్టలేడా మనకింత బట్ట దొరకదా అని. భార్య కాకపోతే ఆయన చేయగలడా ఈ పని? అమ్మేసినంతా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టగలడా? పెట్టలేడు. అలాంటి కుటుంబముగా నీ కుటుంబం ఉందా? మన సేవకుడు కలిశాడు నాకు, ఆయన మొత్తానికి నాతో చాలాసేపు జర్నీలో సంభాషించాడు. ఆయన గురించి నా ప్రక్క సీట్లో కూర్చున్న ఆయన ఏం చెప్తున్నాడంటే, అన్న ఆయన చెప్పిందంతా చాలా గొప్పది, సమర్పణ అంతా బాగుంది, ఆయన ఏదో దేశంలో ఉండొచ్చాడు చాలా కాలం, అక్కడ బాగా సంపాదించాడు, ఆ దినాల్లో ఒక ఇల్లు ఏదో చేసుకున్నాడు, ఇప్పుడు సేవకు సమర్పించుకున్నాడు, కానీ భార్య కలిసి వస్తలేదంట. భార్య అంటే అంగీకారంగా లేదు. అక్కడ వాళ్ళు డబ్బు పంపించేవాడు, భర్త లేకపోయినా డబ్బు వస్తుంది, భర్త లేకపోయినా డబ్బు వస్తుంది. కువైటో ఎక్కడో అటు సైడ్ ఉండేవాడట ఆయన. డబ్బు రావడం, బంగారం కొనడం, భూములు కొనడం, ఇల్లు కొనడం, ఏదో కొనడం, సీర కొనడం, పండగ చేయడం, పబ్బాలు చేయడం, కావాలని తినడం, ఇవన్నీ ఉండే. ఇప్పుడు సేవ అన్నాడు, ఎలాగా ఇవన్నీ దొరుకుతాయో దొరకవా? కాబట్టి కలిసి వస్తా లేదంట ఆమె. కాబట్టి ఆయన ఏం చేయాలో అర్థం కాకుండా మీమాంసగా ఉన్నాడు. ప్రభువు ఒత్తిడి చేస్తున్నాడు, కానీ భార్య వెనకలాగుతుంది. కానీ బర్నబాకు లేక యోసేపుకు ఆ ప్రాబ్లం లేదు. కుటుంబం నేనును నా ఇంటి వారును, అది అలా ఉంచండి లేదు ఏనాడు. ఏకీభావం కలిగి దేవుని సన్నిధికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, తీర్మానాలు చేయడం, ఒక తీర్మానాన్ని ఒకరు సులభంగా అంగీకరించడం, ఇంకా బెటర్ వేలో ఏదైనా ఉందా అని వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయానికి రావడం, తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టడం ఎంత గొప్ప విషయం అండి కదా. ఆ విధంగా కుటుంబ ఐక్యత ప్రభును సేవించుటలో వెళ్ళేం పెద్ద, మనం ఈయన చూసే విధానం చూస్తే చాలా సాధారణంగా కనబడతాడు బైబిల్లో మనకి, కానీ అతని జీవితంలో ఆధ్యాత్మికమైన గొప్ప సుగుణం ఒకటి ఉందని అపొస్తలులు గుర్తించారు. ఈయన గురించి ఇంకా కొన్ని మాటలు మీకు చెప్పాలంటే, ఓపిక ఉందా, వింటారా? సమయం ఉందండి నాకు? పర్లేదు అనుకుంటా. కొన్ని మాటలు చెప్పాలంటే తప్పకుండా చెప్తాను, వినండి. ఈ
9వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు పౌలు రక్షించబడ్డాడు. ఇంకేం చదువుతున్నారు బైబిల్లో? 9 చదువుతున్నారా? ఎలా ఉంది? తీసాక నా వైపు చూడండి, నేను చెప్తున్నాను కదా. సరే, 9వ అధ్యాయంలో పౌలు రక్షించబడ్డాడు. కానీ అతను రక్షించబడ్డాడని ఎవరు నమ్మడం లేదు. ప్రభు వెళ్ళి అననీయతో అన్నాడు, సౌలు మారు మనసు పొందాడు, మరి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అతనికి గుడ్డివాడయ్యాడు అని చెప్తాడు. అననీయ అంటాడు, ఇదేంటి ఆడికి ఎదురెళ్ళమంటావు? ఆడు వస్తున్నాడంటేనే మేము ఇప్పటికే యెరూషలేము ప్రాంతం పారిపోయి ఇటు తలదాచుకుంటున్నాం. ఈ అననీయ మళ్ళీ కనపడ్డా ఎక్కడ మనకి ఒక మాట ఉంటుంది చూడండి, 10వ వచనంలో, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. చూడండి, మరి ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు పెరిగాడు, ఎప్పుడు ఎదిగాడు, కానీ మొత్తానికి మళ్ళీ ఇక్కడే తప్ప ఇంకెక్కడ కనపడ్డా మనకి. ఈయనకి చెప్తాడు, ఈయన మంచి శిష్యుడు. ప్రభు చెప్తాడు, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయమంటే, లేదు ఆడు దుర్మార్గుడు, నీకు తెలియదు అన్నట్టుగా. అంటే ఎంతమంది చంపాడు? ఇప్పుడు స్టెఫెన్ విషయం ఎంత కఠినంగా ప్రవర్తించాడు నీకు తెలుసు కదా. అది ఇటు వస్తే వాడు ఇప్పుడు పట్టా పట్టుకొస్తున్నాడు, ఏమని? చంపినా కేసు లేకుండా. ఎంతమందిని చంపొచ్చు పౌలు, కేసు లేదు, ఆ పట్టా పట్టుకొస్తున్నాడు. కాబట్టి నేను వెళ్ళేది లేదని చెప్తే అప్పుడు ప్రభుత్వం ఒప్పించాడు. కాదయ్యా, ఆడు గుడ్డోడయ్యాడు, నేనేం చేయలేడు, కింద నేలబడి ఉన్నాడు, నువ్వు పోయి ప్రార్థన చేయి, అతను నేను ఏర్పరచుకున్నాను, నేను ఎన్నిక చేసుకున్నాను, ఆయన చాలా గొప్ప సేవకుడు అవుతాడు, అన్యుల మధ్యకి వెళ్తాడు, రాజుల దగ్గరికి వెళ్తాడు, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తాడు, సువార్త ప్రకటిస్తాడు, నా కొరకు తాను ప్రాణం పెట్టే అంత సమర్పణతో ఏడుతున్నాడు పాపం. సౌలా నన్ను ఎలా హింసిస్తున్నామని అన్నప్పుడు మొత్తం అంత స్టోరీ అర్థమైపోయింది ఆడికి. నువ్వు వెళ్ళి తీసుకురా అంటే కొంచెం ధైర్యం గుడి చేతితో పట్టుకు పోయాడు. మొత్తానికి పోతే ఆయన లేచి చాలా మంచి మాట అంటాడు చూడండి అక్కడ. అమ్మాయి చదువుతున్నారు ఎవరు? వచ్చినవేంటది? వెళ్ళి ప్రభు ఎక్కడండి అది? 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా. కనుక అననీయ ఆ మాటతో సంబోధించినప్పుడు అతను లేచాడు, ఆ కళ్ళు ప్రార్థన చేశాడు, పొరలు ఊడిపోయి దృష్టి కలిగి లేచి బాప్తిసం కూడా తీసుకున్నాడు. తర్వాత భోజనం కూడా చేశాడు. పౌలు రక్షణ, పౌలు బాప్తిసం 3 రోజులు లేట్ అయిందా? గుడ్డాని కూడా లేట్ అయింది. బైబిల్లో బాప్తిసం లేట్లు ఏమీ లేవు, ఒకడికే లేటు. అది కూడా కళ్ళు లేవు కాబట్టి, నేల పడ్డాడు కాబట్టి. లేచాడు, బాప్తిసం తీసుకున్నాడు. తరువాత అదే రోజు సేవకు కూడా సమర్పించుకున్నాడు. పౌలు రక్షణ, బాప్తిసం, సేవకు సమర్పణ అంతా 3 డేస్లో అయిపోయింది. చాలా గొప్ప విషయం. అక్కడి నుంచి సువార్త ప్రకటిస్తూ పోతున్నాడు. కానీ ఎవరు నమ్ముతలేదు ఆయన్ని, ఎవరు నమ్ముతలేదు. నమ్మిన వాళ్ళు ఎవరో కొంతమంది మామూలు వాళ్ళు, 4th క్లాస్ పీపుల్, డౌన్ ట్రాడెన్ పీపుల్, ఎవరో అంత పెద్ద అధికారులు లేకపోతే శాస్త్రాలు వాటన్నిటిలో ప్రవేశం లేనివాళ్ళు చాలా. నేను కూడా సువార్త సేవకి వెళ్ళినప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకి చెప్పేటాను కాదు, ప్రశ్నలు ఎత్తి నేనేం చెప్పిన వాళ్ళు, కానీ వాళ్ళ ప్రశ్నలు వేస్తారేమో అని కూడా ఎదిరిస్తారేమని నేను అడుక్కునే వాళ్ళకి, రిక్షా దొక్కునే వాళ్ళకి, సోడా బండి ఎంటుకునే వాళ్ళకి వాళ్ళకి సువార్త చెప్పేవాడిని. వాళ్ళు నమ్ముకున్నారు. బాగుపడి నా పార్టీ అంతా వాళ్ళు ఎక్కువ ఉంటారు. సరే, మొత్తానికి అలాగూ ఈయన సేవ చేస్తే కొంతమంది నమ్ముకున్నారు. ఇంతలో ఒరే మీరు ఎందుకు నమ్మారా అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేరు పాపం. తర్వాత 23వ వచనంలో, అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపాలనుకుంటే ఈ ముందు నమ్మిన వాళ్ళు ఉన్నారే, ఈ చిన్నోళ్ళు అన్న వాళ్ళని చంపేలాగా ఉన్నారు, చెప్పుకుంటున్నారు మార్కెట్లో, మేము వింటున్నాం, కాబట్టి వెళ్ళిపో అన్న అని చెప్పి ఆయన శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి 25వ వచనంలో గోడ గుండా అతన్ని కిందకి దించారు. ఆ తర్వాత ఆయన సరే మంచిది మరి పోదాం,
ఈ అపొస్తలులను కలుసుకుందామని పోతే చూడండి 26వ వచనంలో, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము, అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. అంటే అసలు ఈ నమ్మాడే ఎవరు నమ్ముతలేదు, అది ముఖ్యమైన మాట. నమ్మలేని నిజమైపోయింది ఈ నమ్మకం. అయితే ఈ విషయం మరి బర్నబాకు తెలిసినప్పుడు, అయితే చూడండి ఆ మాట 27లో, అయితే బర్నబా అతని దగ్గర తీసి అపస్నేతకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడని అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించండి వారికి వివరముగా తెలిప. అంటే ఈయన దగ్గరకు తీసి అనే మాట చూడండి ఎంత మంచి మాట 27లో. అయితే బర్నబా అందరిలాగా ఆలోచించలేదు. ఈయన ఏదో చెబుతున్నాడు, ఇంటికి తీసుకెళ్దాం, స్నానం చేయమని నీళ్లు పెడదాం, బట్టలు మార్చుకోమని చెబుదాం, విశ్రాంతి తీసుకోమందాం. ఈయన గంపలో దిగి గోడ మీద దూకి చాలా బాధలు పడి వచ్చాడు. అయితే ఈయన ఆయన జీల్ ఉంది, కానీ ఎవరు నమ్ముతా లేదు. దాన్ని ఈయన సరే తీసుకెళ్ళి దగ్గర తీసి, అదే మరి ఆదరణ పుత్రుడు అనే మాటకు అర్థం, ఆదరించాడు. ఏం జరిగిందో వివరంగా తెలుసుకున్నాడు. అతడు కన్నీటితో, విధేయతతో, నమ్రతతో సాక్ష్యం ఇచ్చాడు ఆయనకి. ఈ సాక్ష్యాన్ని తీసుకెళ్ళి నువ్వు బయట ఉండు, నేను వాళ్ళతో మాట్లాడొస్తాను అపొస్తలులతో. అంటే వాళ్ళ తక్కువ వాళ్ళు మేము నమ్ము, ఆడు నమ్మాడంటే మేము నమ్ము. అసలు సంఘాన్ని చెదరగొట్టి మమ్మల్ని అందరిని ఆగమాగం చేశాడు. మేము వాడి మాట నువ్వు చెప్తున్నా కానీ మేము నమ్ము, నన్ను నమ్మితే నీ ఇంటికాడ ఉంచుకో అన్నట్టుగా తోలనాడితే చూడండి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే, సరే మంచిది అన్నా, నువ్వు మీ ఊరు వెళ్ళిపో, తర్వాత ఆలోచిద్దాం, వీళ్ళెవరు ఇలాగ ఉన్నారు వీళ్ళు, మరి వాళ్ళు చూస్తే 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగిన వాళ్ళు మేము గబుకుని కాదనలేము. బైబిల్ ట్రైన్కి వస్తారు, అయ్యి వస్తారు సేవకులు కొన్నిసార్లు చాలా ఎంటెక్లు ఏమండి, ఎంటెక్ కాదు ఎండివ్ బీటీహెచ్లు, బీటీహెచ్ ఎవరు లెక్క చేస్తున్నాడు ఇప్పుడు, ఎండివ్ ఎంటీహెచ్ ఇవన్నీ కూడా. మన బెంగళూరు పోతే వాళ్ళందరూ అసలు ఎలా నేను బైబిల్ కాలేజీలో బోధ చేయడానికి పోయాను, వాళ్ళు ఎంటీహెచ్. ఏంటంటే ఎంటీహెచ్ ఎండివ్ ఇది 4 years, అందులో ఇందులో గ్రీక్ అంటున్నారు, హీబ్రూ అంటున్నారు, నాకేది రాదు అది. మరి వాళ్ళందరూ ఇది అంటా ఉన్నారు. మరి ఏం చేస్తారా పోయి అంటే, ఇక ఏదో కాళ్ళ పైకెత్తుకుని పులిపీట్ల మీద బోధ చేస్తారు అంతే. కనుక అలాంటి వాళ్ళ దగ్గర కొంచెం భయమే కదా, నాకు భయమే వాక్యం చెప్పడానికి, ఒళ్ళ దగ్గర పెట్టుకు చెప్పాలి వాళ్ళ దగ్గర. మొత్తానికి ఏదో చెప్పి కాదనిపించుకున్నాను అనుకోండి. కనుక వాళ్ళు మనం ఏమనలేం. బర్నబా అన్నాడు, అపొస్తలులను నేనేమి అనలేను, వాళ్ళతో చేరి ఉన్న శిష్యులు నేనేమనలేను. చూడండి ఎంత కనబడకుండా తగ్గించుకుంటూ. ఇందాకేం చెప్పారు, ఉప్పుకు 3 లక్షణాలు చెప్పుకున్నాం కదా, మీరే చెప్పారు. కరిగిపోద్ది, కలిసిపోద్ది, కనబడకుండా. కనుక సరే అన్న మీ గురించి ఆలోచిద్దాం, మీరు తారుసు వెళ్ళిపోండి అని తారుసుకు సాగనంపేశాడు. చూడండి ఎట్లా చేస్తున్నాడు ఆయన. నిజంగా పౌలును ఆ విధంగా ఆయన చేర తీసుకుని, అప్పుడు ఈయన 11వ అధ్యాయంలో చూస్తే 22వ వచనంలో, అంతకుముందు చౌడకాలం 19 నుంచి మనము కుప్రియులు కొందరు, కురేనీయులు కొందరు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, గ్రీస్ దేశస్తులు కూడా ఉన్నారు నమ్ముకున్న వాళ్ళు. వీళ్ళందరినీ బలపరచాలంటే వాళ్ళ అంతియోకియాకి ఎవరిని పంపిస్తే పడుతుంటే మళ్ళా యోసేపే కావాలి. బర్నబా మళ్ళీ ఎవరు కావాలి? యోసేపే కావాలి. ఎందుకు కావాలి? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. ఎంత మంచి గొప్ప పేరండి అది. ఎన్ని బిరుదులు ఆయనకి, ఎన్ని వరాలు ఆయనకి, ఎన్ని లక్షణాలు ఆయనకి. ఎప్పుడైనా ఆశ పుట్టింది చదివినప్పుడు, నేను ఇలా లేనే అని బాధపడ్డామా? ఉన్నామని ప్రభువు స్తుతించగలిగామా? ఈయన బట్టి నేను కూడా ఒక సత్పురుషుడు కాగలిగాను అని సంతోషించామా? అది మన సంఘములో ఎవరన్నా మనం చూశారా? పరిశుద్ధాత్మతో నింపబడుట, నింపబడుట అంటే ఖాళీ లేదు, ఇంకో దానికి ఖాళీ లేదు. విశ్వాసంతో నింపబడ్డా అంటే ఇంకో దానికి ఖాళీ ఆయనలో లేదు. ఇంకోటి కూడా ఉంది, ఆయన గొప్ప విశ్వాసి గానండి ఏమి లేదు, గాని లేదు, ఇంకేది లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి సంఘములో ఉన్నా ఆ గాని అలాగే ఉంది. నిజమే గాని, అవును గాని అనే మాటలు మనలో కనబడుతున్నాయి. అలాంటి వాడు సత్పురుషుడు. ఆయన పంపిస్తే వాళ్ళు బలపరుస్తాడు. అంటే బలపరిచాడా లేదా? 23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో
హత్తుకొనవల్లని అందరినీ హెచ్చరించి. చూసారా ఎంత మంచి మాట. బహుజనులు ప్రభు పక్షమున ఆయన పరిచర్యలో చేర్చబడ్డారు. ఇంత పని చేస్తున్నాడు అంతియోక్యకు వెళ్ళి. అప్పుడు క్రైస్తవులనే మాట రాలేదు కదా, అక్కడ వరకు ఆ మాట లేదు. నమ్మిన వారందరికీ ఏం పేరు లేదు. వారు ఇంత పరిచర్య చేస్తుండగా ఈయన గ్రీసు చేస్తున్నారు. అందులో కుప్రీలు ఉన్నారు, కురేనీయులు ఉన్నారు. మరి వీళ్ళందరితో ఆయన ఎవరో, ఆయన పేరు చనిపోయాడు, స్టెఫెన్ కూడా మాట్లాడాడు వాళ్ళతోటి. అందుకే అక్కడ ఏముందంటే వాక్యంలో, అతనిని ప్రేరేపించిన ఆత్మ, అతడు అగుపరిచిన జ్ఞానమును వారు ఎదిరించలేకపోయారు. 6:10 ఆ పుస్తకాలు మనం చూస్తే ఎదిరించలేకపోయారు వాళ్ళు. అంటే అలాంటి వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళ శాస్త్రాలు వారు ఎదుర్కోవడం, మరి వారి జ్ఞాన ప్రదర్శన చాలా జరిగింది స్టెఫెన్ దగ్గర కూడా. మరి ఇప్పుడు ఈయన ఇలాంటి వాళ్ళని చూసి అపస్తులని పంపించారు, పరిచర్య చేస్తున్నాడు. కానీ ఆయన అనుకున్నాడంట, పౌలుంటే ఇలాంటి దగ్గర చాలా బాగుంటుంది అనుకున్నాడంట. ఎంత మంచి ఆలోచన చూసారా. ఎవరో చేర్చుకోనివాడిని ఈయన ఆదరించి ఆయన వివరాలను తెలుసుకుని ఆయన ఏం చెప్పాడో అవి విని, అలాగైతే అలాంటోడికి ఉంటే ఎంత బాగుంటుంది అని అక్కడ మాట ఉంటుంది చూడండి 25వ వచనంలో. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి, అతను వెతుక్కుంటూ వెళ్ళి అతను కనుగొని అంతియోక్యకు తోడుకొని తార్సునకు వెళ్ళి వెతుక్కుంటూ పోయి ఆయన దొరికే వరకు ఉండి ఆయన పట్టుకుని ఎలాగో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ రోజున మరి పౌలు, ఇందాక ఆయన బ్రదర్ గారు చెబుతున్నారు, 13 పత్రికలు ఉదయకాలు చెప్పారు కదా వాక్యంలో, 13 పత్రికలు ఆయన వ్రాశాడు. ఈయన తీసుకొచ్చి ఉండకపోతే, ఆయన పెద్ద వ్యాపారస్తులు అంటారు కదండి, వాళ్ళకి ఓడలు అవి కూడా ఉండేయంట వాళ్ళ ఫాదర్ కాళ్ళకి. మరి అందులోకి వెళ్ళిపోనేమో, భక్తిగా ఉండును, ఆయన మట్టుకు భక్తిగా బ్రతుకును, ఆయన దర్శనం చూశాడు కాబట్టి. మరి నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళితే వాళ్ళు చేర్చుకోరు, యూదుల దగ్గరికి వెళ్తే వీళ్ళు చేర్చుకోరు, వాళ్ళందరూ పోయి నీ శిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చేర్చుకోరు, నా మట్టుకు నేను బతుతానులే అనుకుని తారసులో ఉన్నవాడిని పట్టుకొచ్చి ఎంతటి వాడిని చేశాడండి ఆయన. కనబడ్డాడు ఈయన, కనబడ్డా బర్నబా కనబడుతున్నాడా? ఆ 13 పత్రికల్లో పౌలు రాసిన మాటల్లో బర్నబా కనపడుతున్నాడు మనకి. ఇక్కడంటే బర్నబా ఏదో చేశాడని ఉందా? ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. ఆయన కరిగిపోయాడు, ఆయన కలిసిపోయాడు, కనబడకుండా పోయాడు. మరి ఆ మాటకు వస్తే ఈ 15వ అధ్యాయం చూడండి, ఇందులో అపొస్తలుల కార్యంలో 15వ అధ్యాయంలో పౌలు బర్నబా కలిసి ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళు కిలికియాకు, సిరియాకు వెళ్తున్నారు. ఎక్కడ ఉంటుందండి అది మొత్తానికి? చూడండి ఏమండి, 15వ అధ్యాయము 23 నిజంగా 40-47 చూడండి. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించబడినవాడి సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము. ఎవరిని తీసుకెళ్ళి? శీలను తీసుకెళ్ళాడు, సైలస్ తీసుకెళ్ళిపోయాడు. అంతకుముందు బర్నబా ఆయన బయలుదేరారు అంతియోక్య నుండి ఎల్డాకి. మీరు తర్వాత 25 ఏంటి? ఏర్పరిచి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పెరిగి కాదమ్మా. సరే నేను చెప్పేశాను కదా, ఇంకా మీరు పాండిత్యం చేయకండి, ఇప్పుడు వినండి జాగ్రత్త. నేను చెప్పాను ఎలాగో. మీరు చెప్పింది కూడా మంచిది మాటే కావచ్చు, కానీ మనం షార్ట్ టర్న్ చేసుకుందాం కొంచెం. వీళ్ళు అంత్యోక్య నుంచి బయలుదేరారు. బర్నబా ఆయన బయలుదేరినప్పుడు మార్కు కూడా బయలుదేరాడు. పౌలు అన్నాడు, అరే నువ్వెందుకు వస్తున్నావురా అన్నాడు. కాదు అంకులు, మీకు కొంచెం పరిచయం చేయడానికి. నువ్వు పంఫలియోలో ఏం చేసావు? వెనక్కిపోయావు. నువ్వు వెనక్కిపోయావు కదా, నేను తీసుకెళ్ళను ఇప్పుడు అన్నాడు. ఈయన కొంచెం పౌరుషం ఎక్కువ ఈయనకి, పౌలు గారికి. అయితే తీసుకెళ్ళంటే ఈయన అన్నాడు, మరి తీసుకెళ్ళకపోతే ఎలాగా, కుర్రోడు ఏమైపోతాడు మనం పోతే ఇక్కడి నుంచి అంటే. ఆడేమైపోతే మనకెందుకు, అప్పుడు మనం పంఫోలియోలో ఉన్నాడు, మనం వదిలిపెట్టుకోలేదా, అప్పుడు మనం ఏమైపోయాం, అలాంటి వాడు సేవకు పనికిరాడు అన్నాడు. అనేసరికి బర్నబా అన్నాడు, సరే అన్న మీరు నడుస్తుండండి, నేను వెనకాల వస్తానన్నాడు బర్నబా. ఎందుకన్నాడు ఆ మాట?
మార్కును ఎక్కడుంది 37. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాడిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదు అన్నాడు ఆయన. మంచిది కాదు, సేవకి ఎలాంటోడు కుదరడు అన్నాడు. సరే అన్న మీరు నడవండి అని నేను వస్తానులే అన్నాడు. పంపించి ఈ మార్కుని తీసుకుని ఆయన ఎంత బాగా ట్రైనప్ చేశాడంటే, మళ్ళా పౌలు దగ్గర తీసుకెళ్తే పౌలు అన్నాడు, అతడు చాలు అన్నాడా. ఎక్కడున్నాడు చూడండి, తిమోతి 2వ పత్రికలో. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తానంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ కలుగుతుందేమని బైబిల్ చదవడానికి. ఇలా చూడాలి బైబిల్ను. నేనేం చదవను కాదు బైబిల్ను, నేనేదో పెద్ద ఆరితేరిపరుడు కాదు. నేను ప్రభువుకు వ్యతిరేకంగా బతికే దినాల్లో బైబిల్ దొక్కేవాడిని. ఏదో దేవుడు నాకు కాళ్ళరు కొట్టమని చూస్తానని. నేను విరవీగిపోయే మూర్ఖుడినే. కానీ చదవడం మొదలెట్టాక బైబిల్ నాకు చాలా కాలంగానే ఒకసారి పూర్తవ్వదు. నాకంటే తక్కువ చదివిన వాళ్ళు ఇంకెవరు ఉండరు క్రైస్తవులు అనిపించదు నాకు. దేవుడు ఆ ప్రశ్న ఎత్తి నేనే ఓడిపోతాను. అది ఈడు కాబట్టి నేను గెలుస్తున్నాను. అవేనండి. అక్కడ ఏమనుంది అమ్మ ఏంటి 4వ అధ్యాయము 11వ వచనం. లోకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు. అలా మార్చాడండి ఆయన్ని. పనికిరానోడు అన్నవాడిని ఏం చేశాడు ఆయన? బర్నబా కనపడుతున్నాడా? కనపడతాడు. ఆ మార్క్ ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? మార్కు సువార్త రాశాడు. బర్నబా సువార్త ఉందా? మార్కు సువార్త ఉంది. చూసారా ఆ ఉప్పు యొక్క లక్షణం విశ్వాసంలో ఉండాలి. ఆ లక్షణం కరిగిపోవాలి, కలిసిపోవాలి, కనబడకుండా పోవాలి. ఒకవేళ పౌలుని తీసుకురాకపోతే ఆయన తార్సు వెళ్ళి బైబిల్ సగమే ఉండేది, కొత్త నిబంధన హాఫే ఉండేది. అంతేనా? 27 మొత్తం, అందులో 13 అన్నారు కదా, అవి ఉండనే ఉండవు, సగం ఉండకపోను కదండి. మార్కుని తీసుకురాకపోతే 3 ఉండు మనకు, అది ఉండకపోను. కనుక నీ వలన ఎవరైనా ఆ మేరకు ప్రోత్సహించబడుతున్నారా? నన్ను ఆదరించలేదు, అలాగైతే నన్ను చూడ్డానికి రాలేదు, అందరూ వచ్చారు ఆయన రాలేదు, నేనంటే లెక్కలేదు మా సేవకుడికి, వాళ్ళకి జ్వరం వస్తేనే వెళ్ళాడు, నాకు టైఫాయిడ్ వస్తే రాలేదు. ఏంటండి ఈ మాటలు, డొంక తిరుగుడు బుద్ధులు ఈ మాటలు? ఎలా? నీకు నువ్వే పనికొత్తలేదు, నువ్వు ఇంకెవరికి పనికొస్తావు? నీకు నువ్వే ఇప్పటికి సరిగ్గా కాలేదు, ఎవరికి సరిగ్గా అవుతావు? నీలోనే నువ్వు ఉప్పు బస్తావే, కానీ ఉప్పుగా లేవు, అందులో సారం లేదు. ఎవరికి కావాలి అది? బయటేసి తొక్కడం తప్ప మన బ్రతుకులు ఎందుకన్నా పనికొస్తాయా? 13 అన్నారేంటి మీరు? 14 అంటారు కదండి. ఎందుకు వేశారు మరి? అది బర్నబా రాశాడని ఒక సర్వే ఉంది, దాని మీద చాలా ఎక్కువ మంది అంగీకరించారు ఆ మాటను. ఎందుకంటే పౌలు రాసిన హెబ్రీ పత్రిక అన్న కారణం ఏంటంటే పౌలు యొక్క పదజాలం ఉంది అందులో. మిగిలిన 13 పత్రికల్లో ఉన్నటువంటి పదజాలం అందులో ఉంది, కానీ అది ఆయన రాసింది కాదు అని ఖచ్చితంగా నమ్మబడింది, అది చెప్పబడింది, ప్రూవ్ చేయబడింది. ఎవరు రాశారంటే డెఫినెట్గా బర్నబా రాశాడని. కానీ అక్కడ కూడా ఆయన కనబడతలేదు. కనబడ్డాడు అక్కడ? ఏమండి, హెబ్రీ పత్రిక ఆయన రాశాడని కూడా మరి ఎవడో మరి ఆ ప్రింట్ చేసినోడు, ఆ పౌలని పెట్టినోడు మనకు తెలియదు. ర్యాండమ్గా అయిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి ఎవరై ఉంటారు అని ఇంకొక ఆయనకు విపరీతమైన మాట అన్నాడు. యేసు ప్రభువే రాశాడు ఆ పత్రిక. 40 రోజులు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే పత్రిక రాశాడంట ఆయన ఇంకొకడు అన్నాడు. సరే, మొత్తానికి ఏదో ఒక ఆలోచన పౌలైతే కాదనేది వాస్తవం. కనుక బర్నబా దాన్ని రాశాడని నమ్ముతున్నారు. నేను కూడా తెలుసో తెలియకో నమ్ముతున్నాను మొత్తానికి అదే మాట. కానీ ఆయన కనబడ్డాడా? అక్కడ కూడా మనకి కనుమరుగయ్యాడు ఆయన. అలాంటి ఒక మంచి జీవితం జీవిస్తూ కరిగి ఇతరులకు రుచినిచ్చి, నీవు కనబడకుండా పోయి నీవు రుచినిచ్చిన వారు అభివృద్ధి చెందినటువంటి ఆ యొక్క సాక్ష్యం ఎంత గొప్పదండి అది. నేను అభివృద్ధి చెందితే మంచిదే, కానీ నాకంటే నా ద్వారా రుచి పొందిన ఎక్కువ అభివృద్ధి చెందిన కానీ అసూయినా అభివృద్ధి చెందడం ఎంత సాక్ష్యం అది.
ఏమండి ఆయన ఎవరో ఒక ఆయన అన్నాడు, అన్న నేను ఇక చర్చికి రాను, మా చర్చిలోనే, అన్న నేను ఇక చర్చికి రానన్నా అన్నాడు ఒక ఆయన. ఎందుకన్నాను, ఎందుకంటే ఒక ఆయన చర్చికి వస్తే నేను రానన్నాడు. మరి ఆయన అలాగంటే నువ్వు వస్తే ఆయన రానంటే మరి ఇప్పుడు నాకు ఎవరు ఉంటారు ఇంకా అందరిలాగైతే అన్నట్టు. సరే మంచిది, అడుగు నువ్వేం చెప్తలేదన్నా, నీ మీద కూడా కోపం ఉంది నాకు, అడుగు నువ్వేం బుద్ధి చెప్తా లేదు అన్నాడు. ఏంటి ఈయన అప్పు తీసుకున్నాడంట, ఆయనకి వేరే వాళ్ళతో అప్పు ఇప్పించాడట. ఆ అప్పు ఈయన కడతాలేదా, కట్టేశాడు, వడ్డీతో కట్టేశాడు. చూడండి అది ఎలాగుందో. సంవత్సరం అయింది ఈయన కడతాలేదు, కట్టలేకపోతున్నాడు, నాకు తెలుసు. అతను కట్టేశాడు, వడ్డీతో కట్టేశాడు, అయిపోయింది. ఈయనకి వడ్డీతో ఇచ్చేస్తానని చెప్పాడు. ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈయన కట్టేసిన రోజు నుంచి ఒక 4 నెలలు 5 నెలలు అయింది. ఆటి కూడా వడ్డీ ఇమ్మన్నాడు ఆయన. ఇప్పుడు అది నన్ను నేను న్యాయం చేయాలి. ఇప్పుడు నేను ఎలాంటి వాడిని అంటే, నువ్వు కట్టావు కదా అయిపోయింది, ఇంకా ఆయన అడక్కు, నేను ఆ టైపు. కాబట్టి మరి అలాగా అది కోపం ఆయనకి నా మీద అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అన్న ఇక నేను నీ పేరు కూడా ఎత్తనన్న ఇక నేను అన్నాడు. మరి నేను ఎవరైనా సాక్ష్యం ఇమ్మంటారు అనుకో, ఎవరి పేరు ఎత్తుతావు అన్నాను నేను. నువ్వు ఎలా రక్షించబడ్డావు చెప్పంటే ఎవరి పేరు చెప్తావు? నా పేరేమో తిరగేది చెప్తావా? ఖచ్చితంగా నా పేరు చెప్పాల్సిందే, నా ఊరు చెప్పాలి, నా పేరు చెప్పాలి. అర్థమైందండి? అతను రేపు ఏదైనా కానివ్వండి, ఆయన రక్షణ సాక్ష్యం చెప్పాలంటే ఎంత పెద్ద సమూహంలో నిలబడి ఎంత పెద్ద స్టేజ్ ఎక్కినా ఆయన మామూలు కొంచెం కోటు వేస్తాడండి. కోటు అది బూట్ వేసే వాళ్ళ ఆవిడని బట్టి కావచ్చు, వాళ్ళ ఆవిడకి ఆయన అందంగా ఉండాలని ఉంటుందట. ఆ గడ్డం ఎందుకు పెంచుతున్న బ్రదర్ అంటే సిస్టర్కి ఇష్టమట, ఈయన గడ్డం పెంచు. ఇలాంటి పాపం ఆయనది అది. ఆ వెనకాల ఉంటారు ఇలాంటి స్త్రీలు. సరే మొత్తానికి ఆయన ఎంత పెద్ద ఎత్తుగానేవనివ్వండి, చర్చికి రావడం మానేనివ్వండి, నా పేరు ఎత్తడం ఎక్కడ ఎత్తకపోనివ్వండి, నీ రక్షణ సాక్ష్యం అంటే ఎవరి పేరు ఎత్తాలి అని చెప్పండి. నా పేరు ఎత్తాలే వద్దా? నన్ను రక్షణలోకి ప్రకాష్ బ్రదర్ అని ఒక ఆయన్నాళ్లే ఒకడున్నాళ్లే, ఆడాడు పెద్ద గొప్పడు కాదు కానీ అన్నట్టుగా నువ్వు ఎంతైనా మాట్లాడు, ఎంత పడేసినట్టు అయినా మాట్లాడు. ప్రకాష్ బ్రదర్ ఒకడు ఉండేవాళ్ళండి, కానీ ఇక నువ్వు చెప్పుకో, కానీ నా పేరు ఎత్తాలే వద్దా? కనుక నీ కొరకు నీవు జీవించినప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆధిక్యత కంటే నీవు మరొకరిలో జీవించినప్పుడు మరొకరికి నువ్వు అందించిన ఆ రుచి, ఆ వెలుగు కిరణం, ఉదయం కిరణం, ఒక చిన్న కిరణం నీ వల్ల కలిగితే ఆ గొప్పతనం నీకు ఎక్కువ, ఆ ఆధిక్యత నువ్వు ఎక్కువ అనుకోవాలి నువ్వు. అంతేగాని నాకు నేను అభివృద్ధి, నాకు బైబిల్ అందరికన్నా బాగా తెలుసు, రెఫరెన్స్ టక్కమని తీసేస్తాను, వాళ్ళు తీయలేరు. ఇలాంటి అవేంటంటారంటే నువ్వు సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, నీవు ఏదో గణపరచుకోవడానికి ఇలాంటివి ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఆరాధన చేస్తే మొట్టమొదటి ఎత్తేస్తారు, ఈయన ముగించుడు ఆయన వాళ్ళు ఎత్తేస్తారు అంతే. అంటే ఇంకోళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు, ఫస్ట్ను ఆరాధించినట్టుగా. ఎందుకా పంతం? ఎప్పుడు ఆరాధించడం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరాదా? ఇవ్వని. ఎవరు ఆరాధించకపోతే ఒక క్షణం ఆగి నువ్వు ఆరాధించు, ఆతృత ఎందుకు నీకు? అలాగ ఇలా అన్నిట్లో కూడా కనబడకుండా ఉండాలి నువ్వు. అందరికీ అవకాశంగా, అందరికీ రుచిని ఇచ్చేలాగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. ఇవి చిన్న చిన్న విషయాలే. ఫస్ట్ ఆరాధించడం తప్పని నేను చెప్తున్నట్టు అప్పుడు లెక్క. ఫస్ట్ ఆరాధించేవారు భక్తిహీనులు అంటున్నాను నేను. కానీ ఇలాంటి అంశమును అనుసరించి ఆలోచిస్తే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఆరాధన చేద్దాం. సరే ఇంకోళ్ళు ఎత్తుతారు, మనం ఎత్తేస్తాం సైమల్టేనియస్గా, వాళ్ళు ఎత్తుతారు, వాళ్ళ నోరు మూయించడానికి మనం డామినేట్ చేయడానికి స్వరం ఎత్తేస్తాం. మనం చేస్తున్నారా లేదా? ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు పాపం. అంటే ఆశ ఉంటుంది నిజంగా, వాళ్ళకి ప్రభుని ఆరాధించిన ఆశ ఉండొచ్చు, కానీ అవతల వాళ్ళు మాత్రం ఆరాధించనివ్వకూడదు. మరి ఇది మంచి మాటనా? సరే అన్నను ఆరాధించనివ్వండి, పర్లేదు, ఆయన ఇప్పుడు ఆరాధించడం ఎత్తాడు కదా అని వదులుతున్నావా ఛాన్స్ నువ్వు? వీటన్నిటిలో కూడా మనము ఉప్పుగా ఉండాలి. చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్దవాటిలో కూడా నమ్మకంగా ఉంటాం. కనుక మరి ఇంతటితో ఈ సాయంకాలం ముగింపు అయింది.
మీలో ఏం ప్రారంభించబడద్దు? మరి ఏం ప్రారంభించబడాలి? బర్నబా వలె బ్రతకాలి. బర్నబా యొక్క ఆ మరుగైన పరిచర్య ఫలము, ఆ లక్షణాలతో చేసిన పరిచర్య ఫలం ఎంత గొప్పదండి! ఎంతమందిని గొప్పవాళ్ళని చేసింది! బైబిల్ని ఎంత గొప్ప చేసిందండి! క్రొత్త నిబంధనను ఎంత గొప్ప చేసిందండి ఆయన పరిచర్య! ఆయన వెనకే ఉన్నాడు. ఆయన ముందుకు రాలేదు, కానీ ముందుకు వేరే వారు రావడానికి కారకుడుగా ఉన్నాడు ఆయన. అలాంటి జీవితం జీవించడానికి మనం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి, ప్రభువా, అలాంటి ఒక జీవితం నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈనాటి నుండి ఒకేసారి బర్నబాను అయిపోను నేను, కానీ క్రమేపీ ఈ లక్షణాలను నేను సంతరించుకుంటాను. నా కుటుంబ వ్యవస్థ, నా ఆలోచన సరళి, సంఘములో నా పరిచర్య, సహోదరులెడల నాకున్నటువంటి బాధ్యత, నేను చేయవలసినటువంటిది నేను చేసినట్లు కాకుండా ఉప్పు వలె నేను కనబడకుండా కరిగిపోయి కలిసిపోయి నేను ఇతరులకు ఆశీర్వదకరముగా ఉండు వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా, నన్ను చేయి ప్రభువా అని ప్రాధేయపడదాం. దయగల దేవుడు తప్పకుండా మన ఎడల కృప విస్తరింపచేస్తాడు. మనం కూడా అలా ఉండాలనే కదా బర్నబా స్టోరీని బైబిల్లో ఉంచాడు. బర్నబా స్టోరీ నేను చెప్పడానికి నన్ను ప్రేరేపించాడు కదా. ఇక్కడున్న వాళ్ళు అందరూ అలా ఉండాలనే కదా. అలా ఉండకపోవుట అనేది నీకేమి లాభం? నీకేమి ఆశీర్వాదం? ప్రార్థన చేయండి. ఇప్పుడే కాదు, అలాంటి గుణలక్షణాలన్నీ నాలో ఉండాలి అనే ఆశ చొప్పున వాటన్నిటినీ మనం నేర్చుకుని మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయము దొరుకు వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి మనం. అది వారమా, 10 రోజుల, నెల, సంవత్సరమా, కానీ మన మరణానికి ముందు అలాంటి యోగ్యులుగా మనం మార్చబడాలి. అలాంటి మార్పు మనం తెచ్చుకోకపోతే ఈ కూడికకు మీరు రావడం అనవసరం, నేను రావడం అనవసరమే, కానీ నీవు నేను రావడం దేవుని ఏర్పాటైతే మనం అశ్రద్ధగా ఉండకూడదు. మన ఆశ, మన ప్రార్థనగా ప్రభు వింటే మనము దీవించబడి వెనుకకు వెళ్ళి వర్ధిల్లవచ్చు. మన ప్రార్థన, మన ఆశ దేవుడు అంగీకరిస్తే ఈరోజు మన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబడుతుంది. దైవజనులు ప్రార్థిస్తే ఈ కూడిక ముగించబడుతుంది. కానీ నీవు ప్రార్థిస్తే ఒక క్రొత్త ఆధ్యాత్మిక జీవన శైలి ప్రారంభించబడుతుంది. మన ముగింపు ప్రార్థన కొరకు కనిపెట్టడం కాదు, మనలో ఒక ప్రారంభం జరగాలని కనిపెట్టాలి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మీ సన్నిధానానికి వచ్చి నీ స్వరము వినటానికి, మా ఆత్మీయ జీవితాలను మెరుగుపరుచుకోవటానికి, మా ఆత్మీయ జీవితాలు సరిచేయబట్టడానికి
చక్కపరచబట్టడానికి, ప్రభువా మాలో వ్యర్థమైన తీగలు తీసివేయబట్టడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ దాసుని ద్వారా మా మధ్యలోకి తీసుకురాబడిన లేఖన భాగములు, దృష్టాంతములు, ప్రభువా ఉదాహరణలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఉప్పుగా వెలుగుగా మీరు లోకమునకు మమ్మల్ని ఉంచారు ప్రభువా, దాంట్లో మాకు ఎక్సెప్షన్ లేదు. ఈ సమయంలో నాయన బర్నబా యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి జీవితం ప్రభువా. ఎన్నో పరిచర్యలు, ఎంతమందిని వ్యక్తిగతంగా ప్రభు దగ్గర నడిపించడం, ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, సమర్పణ కలిగినటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, సత్పురుషుడు, అతడు విశ్వాసముతో నిండుకున్నటువంటి వాడు ప్రభువా. తన యొక్క జీవితం ఎంత ఆదర్శప్రాయముగా, మేము దాన్ని అనుసరించడానికి యోగ్యముగా పరిశుద్ధాత్మ దేవ మీరు మా కొరకై రాసి ఉంచినందుకై వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఉప్పు వలె కనపడకుండా కరిగిపోయి, కలిసిపోయి, కనుమరుగైపోయి, వెలుగు వలె ప్రభువా ప్రకాశించినట్లుగా మీరు తన యొక్క జీవితాన్ని ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి వ్యక్తిగతంగా నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మాలో ఉండేటువంటి జీవపు డంబం, మమ్మల్ని మేము కనపరుచుకునే తత్వం, మేము లోకానికి కనపడాలి, లేకపోతే మా పరిచర్య కనపడాలి, లేకపోతే మా సేవ కనపడాలి, లేకపోతే మా ఆత్మీయ జీవితం కనపడాలి, మా బైబిల్ జ్ఞానము కనపడాలి, మా ఆత్మీయ భక్తి ప్రజలకు తెలియాలి, పొగడబడాలి. ఇటువంటి తుచ్చమైనటువంటి శరీర సంబంధమైనటువంటి బిహేవియర్ నుంచి, ప్రవర్తన నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. నాయనా, మేము దీనులముగా సాత్వికులమై మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా, మేము నీ యొక్క వెలుగు ప్రకాశించున్నట్లుగా సహాయం చేయండి. ఓ దేవా, బర్నబాను మాకు మాదిరిగా ఉంచండి. ఈ వాక్యమును ఇలా వదిలివేయకుండా మేము ఎలా ఉండగలుగుతామనే ప్రశ్న మమ్మలను ప్రభువా బహుకాలము మమ్మల్ని నడిపించినట్లుగా చేయండి దేవా. మా చేసే ప్రతి పనిలో ఇతరుల పట్ల పట్టింపు ప్రభువా, శ్రద్ధ, వారి గురించిన భారము, మా గురించి మేము ఆలోచించుకోకుండా జీవించు వారికి మీదట తమ కొరకు కాక మా కొరకు మేము, మా గురించి నేను, నాది, నేను అనేటువంటి ఈ తత్వం నుంచి విడిపించబడినట్లుగా, ప్రతివాడు తమ కొరకు తన కొరకు కాదు కానీ ఎదుటివాని కొరకు అని పౌలు గారు రాసినట్లుగా ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో ప్రభువా మేము ఇతరుల కొరకు జీవించినట్లుగా సహాయం చేయండి. ఆ విధంగా నిత్య జీవార్థమైన ఫలము, నీ యొక్క సన్నిధిలో బహుమానము, బలా నమ్మకమైన మంచి దాసుడనే పిలుపునకు యోగ్యులుగా చేయవలసిందిగా దేవా నాదా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ దినం యొక్క పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయపడినందుకే వందనాలు, స్తోత్రాలు. నాదా, రేపు జరిగేటువంటి ఉదయకాల కూడిక, సాయంకాల కూడిక ఆశీర్వాదకరంగా చేయండి. మాతో ఇంకనూ మాట్లాడుతూ రండి. రాగలిగిన ప్రేమికులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా యొక్క వాక్యమును మరలా మేము మననం చేసుకోవడానికి, ప్రభా మేము జ్ఞాపకం పెట్టుకోవడానికి, ఈ వాక్యము ఏ యొక్క ఉద్దేశంతో విత్తబడినదో ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికి మీరు సహాయపడమని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ దాసును కూడా బలపరిచి రేపటి దినం కూడా మా మధ్యలో వాడుకొని మా యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగ చేయమని, మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని నాదా వందన స్తోత్రాలు తెలియజేస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన దివ్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించునుగాక. యందు ఈ ధరణియందు, ఈ ధరణియందు నిలిచెదరు. దైవ వాక్కుల దినమెల్ల ఏ వెంతురు